Recording in progress. Okay, stop video. Recording. Namaste, Swagatam to Center for Social Dialogue. Another Friday, another very engaging discussion kosam join aitunnam. Center for Social Dialogue gata దాదాపు 2 సంవత్సరాలుగా different social context, professional context, personal, literature, రాజకీయాలు, కాన్స్టిట్యూషన్ అన్నిటికీ సంబంధించిన విషయాల మీద చర్చించుకునే ఒక చిన్న వేదిక. ఇక్కడ అన్ని ప్రోనే కాదు, యాంటీ కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈస్ బైండెడ్ అండ్ బౌండెడ్ బై ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న దానికి సంబంధించి ఏ ఎక్స్ట్రీమ్ని మేము ఎంకరేజ్ చేయట్లేదు. వీఆర్ ట్రయింగ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైలాగ్ అక్రాస్. ఇవాళ రఘుకుమార్ గారు చిన్న పనిలో ఉండడం వల్ల నేను శ్రీరామ్ కిషోర్ని హోస్ట్ చేస్తున్నాను. సో నా పేరు ప్రస్తుతానికి ఇక్కడ రఘుకుమార్ అని ఉంది, బట్ దట్ ఈస్ శ్రీరామ్ కిషోర్. సో ఐ వెల్కమ్ సుధాకర్ గారు. ఇవాళ మనకు సోషల్ డైలాగ్లో ఆయన ఒక పిల్లలకు సంబంధించి, పిల్లలు అయిపోదామని అంటున్నారు, సో దానికి సంబంధించిన ఒక డిస్కషన్ ఇవాళ మనకు ఆయన ప్రజెంట్ చేస్తారు. మురళీధర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని పరిచయం చేయమని కోరుతున్నాను. Good evening, sir. Good evening, all. And welcome to our speaker, Dr. Sudhakar Reddy. And Sudhakar Reddy తో మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. టాపిక్ చర్చనీయాంశానికి సంబంధించినటువంటి టాపిక్ చిన్నపిల్లలుగా మారుదాం, ప్రతిదీ ప్రశ్నిద్దాము. సుదూర నక్షత్రాల్లో ఏముంది మనకు తెలుసా, మనం తెలుసుకోగలమా? అంటే చిన్నప్పుడు మన నక్షత్రాలను వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటాము. చాలా క్యూరియాసిటీ, చాలా కుతూహలంగా ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత కొంతకాలం పోయిన తర్వాత కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దాని తర్వాత అవన్నీ కూడా మనకున్నటువంటి బిజీ షెడ్యూల్స్లలో మళ్ళా వెనకబడిపోతున్నాయి. కనీసం ఈ ఏజ్ లో అన్నా కానీ సరే వాటి గురించి ఇంకో కొంత ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఏమన్నా తెలుసుకోగలిగితే బాగుంటుందా? ఎందుకంటే మనల్ని మన పిల్లలు మనకందరికి కూడా, అంటే మనకందరికి అంటే ఇక్కడ రఘుకుమార్ గారికి, నాకు, మాకంతా మనమరాళ్ళు ఉన్నటువంటి బ్యాచ్ కాబట్టి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొంత సైంటిఫిక్ గా మీనింగ్ఫుల్ గా మాట్లాడితే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో సుధాకర్ రెడ్డితో మాట్లాడితే, సుధాకర్ రెడ్డి హాస్ గాట్ యాంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే అదంతా కూడా ఈరోజు మనకు షేర్ చేయడం అన్నటువంటి సాధ్యం కాదు. కాకపోతే చాలా కుతూహలంగా, ఆసక్తికరంగా చిన్నప్పటి నుంచి మనకున్నటువంటి అంశాల గురించి, ఆయన డాక్టర్ అయినప్పటికి కూడా బేసికలీ ఈజ్ ఎ మెడికల్ డాక్టర్. సుధాకర్ రెడ్డి హ్యాపెన్స్ టు బి సీనియర్ టు మీ by 2 years in Kurnool Medical College, Kurnool, where I studied my studies. He was an iconic figure for all of us in those days, and he used to be an outstanding student for all those batches. 5-10 బ్యాచ్లకు సంబంధించినటువంటి అంటే సబ్జెక్ట్స్లలో అకాడమిక్ గా కూడా ఆ రకమైనటువంటి కొంత మాకు ఒక రకమైనటువంటి అడ్మిరేషన్ ఇవన్నీ కూడా ఉండేది. అయితే అదొక్కటి మాత్రమే కాదు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ అదర్ లిటరేచర్ ఆల్సో. దాంతో స్టూడెంట్ వింగ్ లో మేమందరం కూడా ఉండడము, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి యూస్ టు డిస్కస్ లెఫ్ట్ రిలేటెడ్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఆయన దాని తర్వాత బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా ఇదయ్యి గోల్డ్ మెడల్స్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత he had his graduation. After having his graduation, he had his post-graduation in Kurnool Medical College only. And after that, he worked in Ramchandra Reddy's People's Polyclinic, Nellore. It is a wonderful service-oriented hospital where he had rendered his free services for a period of 1 year or something like that. During that time, I had very great chance to learn directly from him regarding surgery and all those things. అట్లాంటి పీరియడ్ లో కూడా మిగతా టైం అంతా కూడా సైన్స్ కి సంబంధించినటువంటి విషయాల గురించి మేము చర్చిస్తూ ఉండేవాళ్ళము. ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెడికల్ ప్రొఫెషన్,
he takes lot of interest in science popularization activities through Jana Vignan Vedika since its inception in 1988. జన విజ్ఞాన వేదిక సైన్స్ ఆర్గనైజేషన్ లో మేమందరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నాము. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఈజ్ ఫౌండర్ మెంబర్ ఫర్ జన విజ్ఞాన వేదిక. బ్రహ్మారెడ్డి హ్యాపెన్ టు బి 10 years సీనియర్ టు ఆల్ ఆఫ్ అస్. మేము 1-2 ఇయర్స్ తేడా తోటి మేమందరం కూడా ఆర్గనైజేషన్ లోనే మేమందరం కూడా వచ్చి పనిచేసినాము. అండ్ సుధాకర్ రెడ్డి గురించి మెయిన్ గా చెప్పుకోదలుచున్నటువంటి విషయం ఏమనంటే హీఈస్ ఏ ఒరిజినల్ థింకర్. He is a original thinker in many science-related subjects, be it astronomy, evolution, peopling of India, ancient DNA studies. Apart from being an astute clinician par excellence, surgeon, and a great people's doctor, he is curious to learn any subject, but more interested in physical sciences and biological sciences, and loves to teach children. ఇది సుధాకర్ రెడ్డి గారి గురించి ఉన్నటువంటి బ్రీఫ్ ప్రొఫైల్. And basic is such an outstanding doctor, very down to earth, doing lot of service to the poor people. And సుధాకర్ రెడ్డికి నాకు పెద్ద పునర్జన్మల్లో మరో జన్మల్లో నమ్మకం లేదు, కానీ ఓసారి సుధాకర్ రెడ్డిని అడిగినాను, నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైతావు సుధాకర్ రెడ్డి అని అంటే, ఈవెన్ ఫ్యూచర్ లో ఒక జన్మ ఉన్నా మళ్ళా కూడా నేను డాక్టర్నే అవుతాను అనేసి అన్నాడు. కాబట్టి సచ్ ఈజ్ హిస్ కమిట్మెంట్ ఫర్ medical profession, and really it is amazing thing how he finds lot of interest in physical sciences and in rest of other topics. And with this brief introduction, let me allow Sudhakar Reddy to make his presentation. And Sudhakar Reddy, you will be having a time of around 45 minutes to 1 hour for your presentation. After that, half an hour time will be left over for discussion. Meanwhile, some people will be joining. And this is the Center for Social Dialogue as described by Ram Kishore. ఇది కాబట్టి ఇంకేమైనా డౌట్స్ అవి ఏమైనా ఉంటే you can make your PowerPoint presentation, and hopefully unlike last time, this time I am not expecting any technical hitches. Okay, I think you can go ahead. Hello, good evening everybody. నేను మీకు అందరికీ వినపడుతున్నాను కదండి. ఆడిబుల్ సార్, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఓకే, అదే చాలా సార్లు కమ్ క్లోజర్ మేబీ లిటిల్. ఓకే ఓకే. సో నౌ am I audible? Yeah. Okay, so is it am I audible now? Okay sir, am I audible? Audible. Okay. Audible. Okay. సో ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి నాకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. నేను డాక్టర్ అయినప్పటికీ కూడా నేను హాస్పిటల్లో పేషెంట్ని చూసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తే 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరు వచ్చినా కూడా నాకు క్యూరియాసిటీ, వీళ్ళకి మన ఆస్ట్రానమీ గురించి కానీ మన ప్రపంచాన్ని గురించి కానీ ఎంత మేరకు తెలుసు వీళ్ళకి తెలుసుకోవడానికి ఇన్వేరియబుల్ కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను నేను. అందులో ప్రధానమైన ప్రశ్న వచ్చేసి, మనకి భూమి, సూర్యుడు, చంద్రుడు 3 ఉన్నారు కదా, ఈ మూడిట్లో ఏది ఎక్కువ పెద్దది అని అడిగితే ఒక 60 to 75% స్టూడెంట్స్ భూమి పెద్దది అని చెప్తారు. కొంతమంది సూర్యుడు పెద్దది, తర్వాత భూమి పెద్దది, చంద్రుడు పెద్దది అని చెప్తారు. కంపారిజన్ లో ఏ సైజ్ ఉండొచ్చు అని అడిగినప్పుడు ఇప్పటిదాకా నేను ఒక 100 to 200 స్టూడెంట్స్ని అడుగుతాను. ఒక్క స్టూడెంట్ కూడా నాకు సరిగా ఆన్సర్ చెప్పిన సందర్భం ఇప్పటిదాకా రాలేదు. అందుకని అసలు విద్యార్థి దశలోనే తెలియాల్సిన విషయాల్ని మన విద్యార్థులకి తెలిసేటట్టుగా చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇవన్నీ కూడా దాదాపు 150 years క్రితమే అర్థమైపోయినటువంటి విషయాల్ని ఈ రోజు కూడా విద్యార్థులకి మనం తెలిసే రకంగా మన సిస్టమ్ లేదు అని అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ సిస్టమ్ అని చెప్పి నేను గట్టిగానే అనుకుంటున్నానండి. దాంట్లో అది మన అందరికీ కూడా ఆ బాధ్యత ఉంది. అంటే ఈ క్యూరియాసిటీని క్లాస్ రూమ్స్లోనే కాకుండా విద్యార్థులకు కానీ స్టూడెంట్స్కి కానీ లేదా పిల్లలకు కానీ చిన్నతనం నుంచే ఈ క్యూరియాసిటీని రైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని అనిపించింది. అందుకని మీతో ఈ విషయాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను. సో స్టార్స్ మనకి చిన్నప్పుడే
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పిన మనకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై అని చెప్పని మనం చెప్పుకుంటున్నాం. పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ రేంజ్ చెప్పుకుంటూనే ఉంటారు. సో అందరికీ మానవుడు ఎవల్యూషన్ లో ఒక 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి క్యూరియాసిటీ అనేది వచ్చినప్పటి నుంచి ఇవన్నీ ఈ స్టార్స్ అన్ని ఏమిటి, వీటికి నాకు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ స్టార్స్ మనం చూసే సమయంలో రకరకాల షేపులను కూడా మనం ఆకాశం నుండి చిత్రీకరించుకున్నాం. ఈ స్టార్స్ సంబంధించి కన్స్టలేషన్స్ అంటాము. నేను వాటన్నిటిలోకి వెళ్ళట్లేదు. జస్ట్ ఈ స్టార్స్ లో ఏముంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్టార్, వై ఆర్ దే ట్వింక్లింగ్, ఏముంది కాబట్టి అవన్నీ మెరుస్తున్నాయి అనేటువంటి అనుమానం మొదటి నుంచి ఉంది. తర్వాత ఈ స్టార్స్ యొక్క సైజ్ ఏమిటి, ఎంత సైజులో ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఆకాశంలో ఉండే దూరాన్ని అంచనా వేయడానికి మనకి ఇట్స్ డిఫికల్ట్. ఏ రకంగా మనం చేయలేము. మనకి ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత కొన్ని మెథడ్స్ అన్ని కూడా ఎవాల్వ్ అయ్యి మనం ఈ రోజు కనుక్కోగలుగుతున్నాం ఆ దూరాలు ఎలా కనుక్కున్నారనే డీటెయిల్స్ నేను వెళ్ళను, కానీ కొంత ఆ దూరాలను ఉపయోగించుకుంటాను నేను. సో మనం ఉన్నటువంటి మన నెత్తిన ఉన్నటువంటి ఆకాశాన్ని మనం ఆ స్టార్స్ ని మిల్కీ వే గెలాక్సీ అని పిలుచుకుంటున్నాం మనం. ఈ మిల్కీ వే గెలాక్సీ అంటే దాంట్లో చాలా స్టార్స్ ఉంటాయి. దాని గురించి ఇంట్రొడక్షన్ నేను మళ్ళీ ఇస్తాను. సో మనం ఉన్నటువంటి సిస్టమ్ వచ్చేసి సోలార్ సిస్టమ్ అంటాం. సోలార్ సిస్టమ్ మనకందరికీ తెలిసిన విషయమే. అవర్ సన్ ఈజ్ ఇన్ ద మిడిల్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ లో సన్ చుట్టూ ఒక 8 ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. గతంలో 9 ప్లానెట్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు 8 ప్లానెట్స్ ఉన్న విషయం మనకి ప్లూటో అనే దాన్ని ప్లానెట్ కాదని పక్కకి తీసేశారు. 8 ప్లానెట్స్, అందులో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం, మిగతా 4 జోవియల్ ప్లానెట్స్ అంటాం మనం. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఫస్ట్ ఉండేదాన్ని మెర్క్యూరీ అని, వీనస్ అని, అర్త్, మార్స్, ఈ 4 వచ్చి సాలిడ్ గా ఉండే ప్లానెట్స్. ఆ తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనేవి ఈ ప్లానెట్స్ మనకి. ఇవన్నీ కూడా జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయ్యి. సో ఈ సోలార్ సిస్టమ్ లో మనం పార్ట్ గా ఉన్నాం. మనకి సన్ ఈజ్ అవర్ స్టార్. సన్ ఈజ్ ఎ స్టార్ అనే విషయం తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మన సన్ ఈజ్ ఎ స్టార్ అన్న విషయం మనం గుర్తించిన తర్వాత, సో ముందు మనం ఏ సైజు, మన ఎంత నక్షత్రాలు ఏ సైజులో ఉన్నాయి, నక్షత్రాలు మనకి ఎంత దూరంలో ఉన్నాయి అనే ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి నేను చిన్న ప్రయత్నం చేస్తాను. నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి, అవి ఏ సైజులో ఉన్నాయని ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి చిన్న ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్క్రీన్ మీరు చూస్తూ ఉన్నారు. ఇది సన్, ఇది దీన్ని సోలార్ ఫ్లేర్ అంటాం. ఈ సోలార్ ఫ్లేర్ లో ఆ చిన్న డాట్ అర్త్. దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది అర్త్ వెన్ కంపేర్డ్ విత్ ద సన్. ఈ సన్ నుంచి అర్త్కు ఉండే దూరాన్ని ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అంటాం. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అది 150 మిలియన్ కిలోమీటర్స్. అది తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు మానవాళి. సైన్స్ ఇచ్చినప్పటి నుంచి, తెలుసుకున్నప్పటి నుంచి కూడా అది తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అదొక పెద్ద చరిత్ర. వాటి తెలుగు నేను పోవట్లేదు. జస్ట్ ముందు నేను మనకి స్టార్స్ యొక్క పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద అనదర్ కంపారిజన్ ఆఫ్ సన్ విత్ ద ప్లానెట్స్. ఇందులో సన్ ఈజ్ ది బిగ్గర్ ఎల్లో ప్లానెట్ అండ్ మన ఎర్త్ ఏ సైజ్ లో ఉందో గమనించుకోవచ్చు. ఇది జస్ట్ కంపారిజన్ అన్నమాట. మన మొత్తం సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి మాస్ అంతా, మనం లెక్కేస్తే 99.8% ఆఫ్ టోటల్ మాస్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, 99.8 మైండ్ యూ, 99.8 solar mass of solar system is in the sun. So remaining planets, all planets put together is only 0.2%. అందులో కూడా జూపిటర్ ఇస్ ద లార్జెస్ట్ ప్లానెట్. జూపిటర్ అర్త్ సైజ్ చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ఏ సైజ్ లో మనం ఉన్నాం అనేది. సన్ లోపల గోళం అనుకుంటే అందులోపల భూమి లాంటి వాటిని కనుక పడితే 13 లక్షల భూగోళాలు సన్లో పట్టిపోతాయి ఈజీగా. 13 లక్షల భూగోళాలు సన్లో పడతాయి. దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అవర్ సన్. ఇప్పుడు దూరం వీటి గురించి ఒక అంచనా వేసుకోవాలి మనం. సోలార్ సిస్టమ్ లో మనం ఇక్కడ పెట్టిన ఈ స్లైడ్ లో మెర్క్యూరీ దగ్గర నుంచి చూస్తే సన్ ఎలా కనిపిస్తుంది, సెకండ్ వీనస్ నుంచి చూస్తే సన్ ఎలా కనిపిస్తుంది, అర్త్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది,
సో యురేనస్ దాటి నెప్ట్యూన్ లోకి వెళ్ళేటప్పటికి ఒక నక్షత్రం కంటే చిన్నదిగా కనిపిస్తుంది మనకి. సో ఒక డిస్టెన్స్ లోకి వెళ్ళేటప్పటికి మనకి సన్ అంత చిన్నదిగా కనిపిస్తుంది. సో డిస్టెన్స్ ని కనుక్కోవడానికి మన మెథడ్స్ మనకు ఉన్నాయి. ఆ మెథడ్స్ లో చాలా కీలకమైన మెథడ్ వచ్చేసి పారాలాక్స్ మెథడ్ అంటాం. పారాలాక్స్ మెథడ్ దిస్ ఈస్ ఎ వెరీ అస్టానిషింగ్ మెథడ్. దీంట్లో చాలా ఈజీగానే కొన్ని విషయాలు తెలుస్తాయి. మన సన్ నుంచి మనం ఎంత దూరం కెన్ ఐ మేక్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి? అంటే Sure, sir. మీరు ఆడిబిలిటీ అంత కొంచెం డిఫికల్ట్ గా ఉందండి వినటానికి. గట్టిగా చెప్పాలా? గట్టిగా ఇప్పుడు బాగుంది. మీరు గట్టిగా చెప్పాలన్నది అది వాయిస్ బాగుందండి. ఓకే సార్, గట్టిగా చెప్తాను సార్. స్లోగా చెప్పండి జే సార్. కొంచెం స్లోగా చెప్పండి చాలు. నేను అనుకున్న టైం 30 minutes to 45 అనేటప్పుడు స్పీడ్ గా చేస్తున్నాను. స్లో చెప్పండి, ఏం కాదు, ఎక్స్టెండ్ చేద్దాంలే. సో మనకి ఈ ఆస్ట్రానమీలో సన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది, లేకపోతే నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోవడానికి మనం పారాలాక్స్ మెథడ్ అనే దాన్ని ఉపయోగించాము. యాక్చువల్ గా సన్ మనకి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి ట్రాన్సిట్ ఆఫ్ వీనస్ అని మన వీనస్ ప్లానెట్ సన్ ను దాటేటప్పుడు దాన్ని మెజర్ చేసి కనుక్కున్నారు అనమాట. దట్స్ ఎ కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్, అది ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. బట్ దట్ ఈస్ ద వే వి మెజర్డ్ సన్ అర్త్ డిస్టెన్స్. మిగతా స్టార్స్ నుంచి మనం తెలుసుకోవడానికి డిస్టెన్స్ ని పారాలాక్స్ మెథడ్ అని ఒక మెథడ్ ని మనం వాడుతూ ఉంటాం. పారాలాక్స్ మెథడ్ ఇప్పుడు నేను చూపించింది పారాలాక్స్ మెథడ్. దీంట్లో ఏం లేదు, ఒక నక్షత్రాన్ని మనం చూసినప్పుడు 6 నెలల తర్వాత మరలా దాన్ని గమనించినప్పుడు మనం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది కదా, అది 6 నెలలకి ఆపోజిట్ సైడ్ కి వెళ్తుంది. కాబట్టి ఈ మొత్తం భూమి యొక్క ఈ సన్ చుట్టూ తిరిగేటువంటి ఆర్బిట్ మొత్తాన్ని, ఆర్బిట్ సర్కంఫరెన్స్, ఈ డయామీటర్ ని మనం ఒక బేస్ లైన్ గా అనుకుంటే ఆ స్టార్ ఎంత దూరం మూవ్ అవుతుంది మనకు కనిపిస్తుంది అనమాట. జస్ట్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఆ స్టార్ మూవ్ అయినట్టు కనిపిస్తుంది. దూరంగా ఉండే స్టార్స్ కదలకుండా ఉంటాయి, దగ్గరగా ఉండే ఆ స్టార్ కొద్దిగా కదిలినట్టు కనిపిస్తుంది. దాన్ని మనం పారాలాక్స్ అంటాం. దాన్ని ఈ పారాలాక్స్ యాంగిల్. దీన్ని బట్టి స్టార్స్ యొక్క డిస్టెన్స్ ని అంచనా వేస్తారు. ఇది జస్ట్ ఒక మెథడ్, సైంటిఫిక్ మెథడ్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. ఆ మొత్తం చెప్పడం నా ఉద్దేశం కాదు. సో సన్ ఏ సైజులో ఉంది, అది ఎంత దూరంలో ఉంది, అది ఉండే దూరాన్ని 150 మిలియన్ కిలోమీటర్లు ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటున్నాం. సైజ్ చెప్పినప్పుడు మీకు సన్ ఏ సైజులో ఉందో ఇప్పుడే చెప్పాను నేను. సన్ ఒక 1.3 మిలియన్ ఎర్త్స్ అందులో పడతాయి. దట్ ఈస్ ద సన్స్ ఎర్త్ కంపారిజన్. దిస్ ఈస్ ది మిల్కీ వే గెలాక్సీ. మనకు కనిపించేదాన్ని మిల్కీ వే గెలాక్సీ అంటాం. ఈ మిల్కీ వే గెలాక్సీ లో 200 to 400 బిలియన్ స్టార్స్ ఉంటాయి. 200 to 400 బిలియన్ స్టార్స్. ఒక బిలియన్ అంటే 100 కోట్లు. 200 to 400 బిలియన్ స్టార్స్ మిల్కీ వే గెలాక్సీలో ఉంటాయి. అందులో సన్ ఒక స్టార్. ఇది చాలా ఇంపార్టెంట్. సన్ ఒక స్టార్. 200 నుంచి 400 బిలియన్ స్టార్స్ మిల్కీ వే గెలాక్సీలో ఉంటే అందులో సన్ ఒక స్టార్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఈ నక్షత్రాలని దీన్ని సిరియస్ అంటారు. సిరియస్ అనే నక్షత్రం. సిరియస్, ఈ సిరియస్ నక్షత్రము, దీన్ని వేగా నక్షత్రం అంటాం. వేగా నక్షత్రం. ఈ సిరియస్ అనే స్టారు, వేగా అనే స్టారు, ఇవి కూడా మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి రోజు చూసిన సప్తఋష మండలం. సప్తఋష మండలం, బిగ్ డిప్పర్ అని ఇంగ్లీష్ లో అంటారు. దిస్ ఈస్ కాల్డ్ అది సప్తఋష మండలం మనం అంటాం. ఈ సప్తఋష మండలం పేర్లు కూడా మీకు కొద్దిగా ఊరికే ఇచ్చాను. ఎందుకు ఇచ్చారంటే ఐ జస్ట్ వాంట్ టు, మనం ఎంత దూరంలో ఇవి ఉన్నాయి అనే ఒక అంచనా ఇవ్వడం కోసంగా నేను ఇచ్చాను మీకు ఈ డిస్టెన్స్ గురించి. ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే సన్ నుంచి అర్త్ ఉండే డిస్టెన్స్ ని ఆస్ట్రానామికల్ యూనిట్ అంటున్నాం మనం. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ సిరియస్ అనే స్టార్ సన్ కి మనకి చాలా దూరంలో ఉందన్నమాట. ఎంత దూరంలో ఉందో ఒక అంచనా ఇస్తాను మీకు నేను. ఇది వచ్చేసి వేగా స్టార్. ఇవి చాలా బ్రైట్ స్టార్స్. మనకి సిరియస్ అనే స్టారు, వేగా అనే స్టార్ బ్రైట్ స్టార్స్. మనకి సన్ మన దగ్గర ఉండే స్టార్, అది మనకి ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ దూరంలో ఉంది. నెక్స్ట్ సన్ తర్వాత మనకి అత్యంత దగ్గరగా ఉండే స్టార్ వచ్చి ఆల్ఫా సెంచురీ అని ఒక స్టార్ ఉంది. ఆల్ఫా సెంచురీ అనే స్టార్. ఈ స్టార్ మనకి
సన్ ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అనుకుంటే అది 2,70,000 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది. ఒక స్టార్ మనకి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉండే సన్ ఆ డిస్టెన్స్ ని 1 ఇంచ్ అనుకుంటే మనకి 1 ఇంచ్ ఆర్ 1 కిలోమీటర్ అనుకుంటే మనకి నెక్స్ట్ స్టార్ ఇమీడియట్ నెక్స్ట్ స్టార్ వచ్చి మనకి 2,70,000 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. దీన్ని మనం ఈ మెజర్మెంట్స్ ని మనకి ఆ రకంగా ఆస్ట్రానామికల్ యూనిట్స్ లో సరిపోక దాన్ని మనము లైట్ ఇయర్ అని చెప్పని ఒక మెజర్మెంట్ తో కొలుసుకుంటున్నాం. దాన్ని లైట్ ఇయర్ అని చెప్పి. లైట్ ఇయర్ అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణం చేసే దూరాన్ని లైట్ ఇయర్ అంటాం మనం. ఒక సంవత్సర కాలంలో లైట్ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటే 10 ట్రిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంది. అంటే 10 ట్రిలియన్ అంటే 100 కోట్లని బిలియన్ అంటాం మనం. 1000 బిలియన్స్ ని ట్రిలియన్ అంటాం మనం. సో 10 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో నెక్స్ట్ మనకి ఒక లైట్ ఇయర్ అంటాం. ఒక లైట్ ఇయర్ అనేది 10 ట్రిలియన్ కిలోమీటర్స్. సో ఈ లైట్ ఇయర్స్ ని మనం ఒక డిస్టెన్స్ మెజర్మెంట్ గా తీసుకున్నాం. సన్ నుంచి మనకు వచ్చే లైట్ కాంతి వేగము సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. సన్ నుంచి మనకు వచ్చే లైట్ 8.2 నిమిషాల్లో వస్తుంది. అందుకని సన్ అప్ టు డిస్టెన్స్ ని 8.2 లైట్ మినిట్స్ అంటాం. 8.2 లైట్ మినిట్స్ అంటే 8 నిమిషాల 2 సెకండ్లలో సన్ దగ్గర నుంచి బయలుదేరిన లైట్ మనం చేరుకుంటాం. నెక్స్ట్ స్టార్ వచ్చి 4 లైట్ ఇయర్స్. అంటే మన సన్ నుంచి 8 నిమిషాల్లో మనకి లైట్ వస్తే నెక్స్ట్ స్టార్ 4 లైట్ ఇయర్స్ దూరంలో మనకి లైట్ ఇయర్స్ దూరంలో ఉంది మనకి. అంటే అక్కడి నుంచి బయలుదేరిన కాంతి 4 సంవత్సరాల తర్వాత మనకి చేరుతుంది. ఇప్పుడు నేను స్క్రీన్ లో షేర్ చేసేది సీరియస్ స్టార్. ఇది 8 లైట్ ఇయర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉంది. 8 సంవత్సరాలు పడుతుంది ఈ లైట్ రావడానికి. వేగా నుంచి 25 సంవత్సరాలు పడుతుంది లైట్ మనకి రావడానికి. 25 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీన్ని బట్టి ఇది మనకి మిల్కీ వే గెలాక్సీ. మన గెలాక్సీ అంటే మన సన్ ఎక్కడైతే స్టార్ గా ఉందో ఈ గెలాక్సీని మిల్కీ వే గెలాక్సీ అంటాం. ఇందులో 200 to 400 బిలియన్ స్టార్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఈ డయామీటర్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి 1,00,000 లైట్ ఇయర్స్ దూరం ఉంది డిస్టెన్స్. ఈ మొత్తం మిల్కీ వే గెలాక్సీ యొక్క ఎక్స్టెంట్ 1,00,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఒక ఎండ్ నుంచి లైట్ బయలుదేరితే అనదర్ ఎండ్ కి లైట్ రావడానికి పట్టే టైము 1,00,000 సంవత్సరాలు అన్నమాట. అంత సైజు మన మిల్కీ వే గెలాక్సీ. సో నెక్స్ట్ మన గెలాక్సీ ఒకటే మంది అని అనుకుంటే ఇక్కడ చిన్న సర్క్యులేస్ చూపిస్తున్నాను. ఈ సర్క్యుల్ వేసినటువంటి దీన్ని ఒకప్పుడు దీన్ని ఒక నెబులా అనుకునేవాళ్ళు. దట్ ఈస్ నో మనం ఇప్పుడు దాన్ని కనుక్కున్నాం దాన్ని. అది ఆండ్రోమెడా గెలాక్సీ అని చెప్పి అనదర్ గెలాక్సీ. ఆండ్రోమెడా గెలాక్సీ అనేది అనదర్ గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీ అంటే మన హోమ్ గెలాక్సీ. ఆండ్రోమెడా గెలాక్సీ అంటే మన గెలాక్సీకి పక్కన ఉన్నటువంటి నైబర్ గెలాక్సీ అన్నమాట. ఆండ్రోమెడా గెలాక్సీ. ఈ గెలాక్సీలో కూడా 200 నుంచి 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి ఈ గెలాక్సీలో కూడా. ఇది మనకి ఆకాశంలో అలా కనిపిస్తుంది మనకి. సో ఆ గెలాక్సీ నుంచి మన గెలాక్సీకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 2.5 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే ఏమిటంటే ఆ ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణాలు మన భూమిని చేరడానికి పట్టే సమయం 2.5 మిలియన్ ఇయర్స్. అంత దూరంలో ఉంది ఆండ్రోమెడా గెలాక్సీ. సో మిల్కీ వే గెలాక్సీ వచ్చి 1,00,000 లైట్ ఇయర్స్ ఎక్స్టెంట్ ఉంటే ఆండ్రోమెడా గెలాక్సీ దాని నుంచి 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉందన్నమాట. సో యూనివర్స్ లో ఇలాంటి గెలాక్సీస్ మిల్కీ వే గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీ లాంటి గెలాక్సీలు కనీసం 200 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. 200 బిలియన్ గెలాక్సీస్. అంటే మన సన్ తో పోల్చుకుంటే భూమి ఎంత చిన్నది. సన్ 1,00,000 లైట్ ఇయర్స్ ఎక్స్టెంట్ ఉంది మిల్కీ వే గెలాక్సీలో ఒక చిన్న స్టార్. అలాంటి గెలాక్సీలు ఈ యూనివర్స్ లో 200 బిలియన్ గెలాక్సీలు ఇలాంటివి ఉన్నాయి. అంతటితో అయిపోలేదు. దిస్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది అబ్జర్వబుల్ యూనివర్స్. మనం గమనించగలిగినటువంటి యూనివర్స్ యొక్క ఎక్స్టెంట్ అనమాట. సో యూ జస్ట్
యూ కెన్ జస్ట్ ఇమాజిన్ మనము ఎంత ఇందులో ఈ విషయాన్ని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, అన్నిటికంటే ముఖ్యమైన విషయము, మనం ప్రతి విషయాన్ని హ్యూమన్ సెంటర్డ్ గా ఆలోచిస్తాం. అంటే ఇదేదో ప్రతి విషయం మన కోసంగా జరిగినట్టుగా, మనదే మన 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 మంచి కోసమో, మన చెడు కోసమో, మన బాగోగుల కోసమో ఈ యూనివర్స్ లో విశ్వంలో జరుగుతున్నాయి అనేది మనం అనుకుంటుంటాం. బికాస్ వీఆర్ ఇన్ ఆన్ ద అర్త్ సెంటర్డ్. సో నక్షత్రాల గురించి మనం గతంలో ఏమనుకునే వాళ్ళం అంటే, ఒక పెద్ద స్కై అనే పెద్ద డోమ్ ఉంది. ఈ డోమ్ లో ఉండే హోల్స్, రంధ్రాల్లో గుండా స్కై వెనకాల ఉన్నటువంటి లైట్ అంతా మనకు కనిపిస్తుంటుంది అనుకునేవాళ్ళు. లేదా బాగా గొప్ప వ్యక్తులు ఎవరన్నా కనుక చనిపోతే వాళ్ళ ఆత్మలో లేకపోతే వాళ్ళ శరీరాల్లో ఏదో ఒక రకంగా నక్షత్రాలుగా మారిపోతాయని వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. మనకు బాగా నచ్చినటువంటి పురాణ పురుషుల పేర్లు నక్షత్రాలుగా మార్చుకునేవాళ్ళు. అట్లా కాదు, మన సన్ నుంచి ఒక స్టార్ అయితే అలాంటి స్టార్స్ ఈ నక్షత్రాలన్నీ, అన్ని సన్స్ దూరంగా ఉన్నటువంటి సన్స్ ఇవన్నీ కూడా అన్న విషయం మనం గుర్తిస్తే, మనం ఎంత హౌ లిటిల్ వీఆర్ అనేది మొత్తం యూనివర్స్ అంతా కూడా ఇసుకగా మనం అనుకున్నాం అనుకోండి, అర్త్ కనీసం ఒక చిన్న ఇసుక రేణువు కూడా కాదు, ఆ సైజు కూడా మనం లేము అని మనం గుర్తించడం కోసంగా ఇది నేను మీకు చెప్తున్నాను. దిస్ ఈజ్ అవర్ సోలార్ సిస్టమ్. మనం సోలార్ సిస్టమ్ ని ఎక్స్ప్లోర్ చేసే టైంలో ఒకసారి 1972 ప్రాంతంలో వాయేజర్ అని చెప్పి ఒక స్పేస్ షిప్ ని, ఒక రాకెట్ ని, వాయేజర్ ఒక స్పేస్ షిప్ ని అమెరికా నుంచి దాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. అది ఇంకా కూడా ప్రయాణం చేస్తూనే ఉంది. సోలార్ సిస్టమ్ దాటి వెళ్ళింది. ఇప్పుడు అది సోలార్ సిస్టమ్ ని దాటి వెళ్ళేటప్పుడు కార్లస్ సాగన్ అని చెప్పిన ఒక ఆస్ట్రానమర్, గొప్ప ఆస్ట్రానమర్, ఆ సైన్స్ పాపులైజర్, ఆయన మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. ఆయన ఆ వాయేజర్ ని వెనక్కి తిరిగి ఒకసారి భూమి ఫోటో తీయమని చెప్పి ఆయన ఆ దాన్ని కంట్రోల్ చేసే కంట్రోల్ యూనిట్ చెప్పాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఆ వాయేజర్ వెనక్కి తిరిగి మన అర్త్ ఫోటో తీసింది. దిస్ ఈజ్ ద ఆ చిన్న డాట్ మన అర్త్ ఫోటో, మన అర్త్. వాయేజర్ వెనక్కి తిరిగి సోలార్ సిస్టమ్ దాటిపోతూ మన మన భూమి యొక్క ఫోటో బొమ్మను తీసుకున్నాం. ఇది మన అర్త్. ఈ పక్కన ఉండేది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన మూన్ మీద నుంచి తీసినటువంటి ఒక ఫోటో అనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. దీన్ని ఆ చంద్రుడి నుంచి తీస్తే ఇలా కనిపించింది అనమాట. ఇది వాయేజర్ నుంచి తీసినటువంటి ఫోటో. సో దిస్ ఈజ్ ది మనం మొత్తం ప్రపంచంలో ఇక్కడ రాశాడు అనమాట ఆయన. మొత్తం ఒకసారి చూడండి, ఈ బ్లూ డాట్ ని మన అహంకారాలు, మన ప్రతాపాలు, మన కోరికలు, మన గొప్పలు, మన మన చిన్నతనాలు, ఇవన్నీ కూడా జస్ట్ ఇమాజిన్ ఈ మొత్తం ఈ చిన్న డాట్ లోనే పరిమితమై ఉంటాయి. ఈ విశ్వం అనేది ఎంత సైజులో ఉంది, ఎంత పరిమాణంలో ఉంది, మనం ఎంత, భూమి అంతైతే అందులో ఉండే మనం ఎంత, అది గుర్తించుకోవాలి మనం. తరువాత ఈ విశ్వంలో జరిగే పరిభ్రమణాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా, ఈ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా భూమి మీద నివసించే మన కోసంగా ఏవి జరగవు. వాటి నుంచి మన జీవితంలో కానీ వాటిలో కానీ మార్పులు జరిగే పరిస్థితి ఏమీ ఉండదు. ఈ రియలైజేషన్ చాలా అవసరం అని చెప్పనే ఉద్దేశంతో ఈ పర్స్పెక్టివ్ నేను చెప్పాను. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంత దూరంలో ఉండే ఈ నక్షత్రాలని అందులో ఏముందో తెలుసుకోవడం అనేది ఈజ్ ఇట్ పాసిబుల్. అది నేను నెక్స్ట్గా రెండవ పార్ట్గా నేను చెప్పబోతున్నాను. సో దిస్ ఈజ్ ద అవర్ సన్ అండ్ అవర్ అర్త్. సో ఇవి మన సన్ కంటే పెద్ద స్టార్స్ మన గ్యాలాక్సీలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ది గెలాక్సీస్. ఇక్కడ మన ఆ గెలాక్సీస్ ఆ సన్స్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఈ VYCC అనేది ఒక స్టార్, ఈ KW సైన్స్ ఇంకో స్టార్. ఇవన్నీ మన సన్ కంటే చాలా పెద్ద స్టార్స్ అనమాట. ఇవన్నీ కూడా మన గ్యాలాక్సీలో ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ గెలాక్సీ షేప్ ఇది. సో మనకి ఇంత దూరంలో ఉండే ఈ స్టార్స్ ని మనం రీచ్ కావాలంటే, మనం ఇప్పటిదాకా మన సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి రెండు ప్లానెట్స్ దగ్గరికే వెళ్ళగలిగాం మనం. ఒకటేమో మూన్, రెండోదేమో మార్స్. అంతకు మించి మనం ఇప్పటిదాకా మన ప్రోబ్స్ వెళ్ళలేకపోయింది. మన వీనస్ స్టడీ చేసాం, మన మెటీరియల్ కూడా స్టడీ చేసాం. స్పేస్ షిప్స్ ని పంపించి
అవుటర్ ప్లానెట్స్ అయిన వీటన్నిటి స్టడీ చేసాము. కాకపోతే వాటిలో నుంచి మనం మెటీరియల్ తీసుకొచ్చి స్టడీ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కూడా మనం వాటిలో నుంచి ఇంకా ఏం తెచ్చుకోలేకపోయినాం. మూన్ నుంచి తెచ్చుకున్నాం, మార్స్ నుంచి తెచ్చుకున్నాం. మనము స్టార్స్ నుంచి తెచ్చుకోవడం అనేది ఇప్పటిదాకా వీలు కాలేదు, వీలు కాదు కూడా. సో మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం ఆ స్టార్స్ ని మనం స్టడీ చేయడమే మనకున్నటువంటి అవకాశం. ఆ స్టార్స్ నుంచి మనకు వచ్చేది లైట్. సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ కెన్ లెర్న్, అదంతా కూడా ఆ స్టార్ లైట్ ని అనలైజ్ చేయడం ద్వారానే మనం నేర్చుకుంటాం. ఈ స్టార్ లైట్ అంటే మన సన్ లైట్, మనకు దగ్గరలో ఉండే లైట్ సన్ లైట్ కాబట్టి సన్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ టు అస్. సన్ ని కనుక స్టడీ చేస్తే మిగతా స్టార్స్ ని స్టడీ చేసినంత మనకి అనుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఆ సన్ లైట్ మనకి కనిపించే పద్ధతుల్లో మనకి ఇలా రెయిన్బో కనిపిస్తుంది. ఈ రెయిన్బో చాలా అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. మనకి సన్లైట్ యొక్క అంటే దీని యొక్క ఫిజిక్స్ కూడా చాలా మందికి బాగానే తెలుసు. ఈ సన్లైట్ నుంచి మనకి రెయిన్బో రావాలంటే వీ నీడ్ కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావాలి మనకి. దానికి అంటే సన్లైట్ మన వెనక నుంచి పడుతున్న వాటర్ జస్ట్ రెయిన్ పూర్తిగా రెయిన్ రాకూడదు, ఇతర లక్షణాలు ఉంటాయి. నో వీ నో. అట్లాగే స్కై బ్లూగా ఉండడానికి కారణం కూడా ఆ సన్లైట్ యొక్క ఆ బ్లూ లైట్ ఎక్కువ స్కాటర్ కావడం వల్ల మనకి లైట్ అట్లా వస్తుంది. అట్లాగే ఇవన్నీ నేను డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. మనకి సన్ రైజ్ ఆరెంజ్ గా ఉంటుంది, రెడ్డిష్ గా ఆరెంజ్ గా ఉంటుంది. ఎందుకంటే రెడ్ ఆరెంజ్ కి వేవ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి అవి ఎక్కువగా వేవ్ లెంగ్త్ ఎక్కువ మనకు బాగా కనిపిస్తాయి అనమాట. అట్లాగే సన్సెట్ కూడా ఆరెంజ్ గా ఉంటుంది. దిస్ ఆర్ కాల్డ్ యాజ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నమాట. ఈ లైట్ లో మనకి ఇవి తెలుస్తాయి. ఇవన్నీ కూడా లైట్ ని అనలైజ్ చేయడం ద్వారా మనకు తెలిసిన విషయాలు. సో లైట్ అనలైజ్ చేసేటప్పుడు రెడ్ కి తరంగ దైర్ఘ్యం అంటాం, వేవ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి అలా వస్తుంది. అందుకని రెడ్ మనకి సన్సెట్ సన్ రైజ్ అప్పుడు బాగా కనిపిస్తుంది. మిగతా టైంలో బ్లూ బాగా కనిపిస్తుంది. అంటే ఆకాశం బ్లూగా ఉండడానికి గల కారణం. ఈ సన్ లైట్ ని స్టడీ చేయడానికి ఫస్ట్ మనకు అన్నిటికంటే గొప్పగా మనకు మొట్టమొదటి ఇచ్చినటువంటి అవకాశం సార్ ఐజాక్ న్యూటన్ అనే ఆయన మనకి అవకాశం కలిగించారు. ఆయన సన్ వైట్ లైట్ ని ప్రిజం లో గుండా పంపిస్తే దానికి 7 రంగులు వస్తాయి అనే విషయాన్ని మొట్టమొదటి మనకి చెప్పడం జరిగింది. ఈ ప్రిజంలో అంటే ఆయన దీని గురించి స్టడీ చేసి పబ్లిష్ చేసిన విషయం ఇది. అయితే అప్పట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏం జరిగిందంటే దేవుడు ఇచ్చినటువంటి లైట్, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ లైట్ ఇది కల్మషం ఉండే అవకాశం లేదు, కంటామినేషన్ ఉండే అవకాశమే లేదు. ఈ మొత్తం కల్మషం కంటామినేషన్ అంతా కూడా ప్రిజం లో వచ్చింది కాబట్టి ప్రిజం వల్ల వచ్చినటువంటి కలర్సే కానీ ఇవి సన్ లైట్ లో వచ్చినటువంటి కలర్ కాదు. ఇది సన్ లైట్ ఈజ్ ఆల్వేస్ వైట్, ప్రిజం లోకి వచ్చింది కాబట్టి ఈ లైట్ ఆ రకంగా రంగుల్లో ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. దానికి న్యూటన్ ఏం చేశాడంటే నో వైట్ లైటే కలర్స్ లో ఉంటుంది కాబట్టి ఆయన ప్రిజం ని వచ్చినటువంటి ఆ 7 రంగుల్ని ఒక లెన్స్ లో గుండా మళ్ళా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇంకొక ప్రిజం ని వెనక్కి తిప్పి పంపిస్తే అది వైట్ లైట్ గా బయటకు వచ్చింది. మీకు నేను చూపిస్తున్న స్లైడ్ లో మీకు అర్థం అవుతుంది. వైట్ లైట్ వాస్ పాస్డ్ టు ది ప్రిజం, ఒక లెన్స్ మళ్ళా ప్రిజం లో గుండా పోనిస్తే అది వైట్ లైట్ గా వచ్చింది. మళ్ళా దాన్ని ఇంకో ప్రిజం లో గుండా పంపిస్తే మళ్ళా రెయిన్బోగా వచ్చింది. అట్లా వైట్ లైటే రెయిన్బో వచ్చింది కానీ ఈ రెయిన్బో కలర్స్ వైట్ లైటే రెయిన్బో కలర్స్ వచ్చాయి కానీ ఆ ప్రిజం లో వచ్చినటువంటి కలర్స్ కాదని చెప్పారు అన్నమాట. అట్లాగే రెయిన్బోలో వచ్చినటువంటి ఈ వైట్ ఈ 7 రంగుల్లో ఒక రంగుని మాత్రమే తీసుకెళ్లి ప్రిజం లో గుండా పంపిస్తే గ్రీన్ లైటే వచ్చింది కానీ వైట్ లైట్ రాలేదు. దీనివల్ల ప్రిజం ఏమీ యాడ్ చేయట్లేదు, వైట్ లైట్ అనేది అట్లా తీసుకొచ్చిందని చెప్పాడు ఆయన. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత వైట్ లైట్ ప్రిజం లో గుండా పోతే 7 రంగులు వస్తాయని తెలిసిన తర్వాత ఆ 7 రంగుల్లో కూడా ఒక టెంపరేచర్ ఉంటుందన్న విషయం గుర్తించారు. వైట్ లైట్ ఒక టెంపరేచర్ ఉంటుంది, ఆ 7 రంగులు కూడా ప్రతి రంగుకి ఒక టెంపరేచర్ ఉంటుందని గుర్తించారు. ఆ గుర్తించినప్పుడు ఏ రంగుకి ఎంత టెంపరేచర్ ఉంటుంది అన్నప్పుడు రెడ్ కి కాస్త ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, వైలెట్ కి తక్కువ టెంపరేచర్ ఉంటుందని గుర్తించారు. ఈ వైట్ లైట్ మీద ఈ లైట్ మీద ప్రయోగాలు చేసేటప్పుడు ఏది ఎంత టెంపరేచర్ ప్రయోగం చేసేటప్పుడు ఈయన పేరు హెర్షల్ అన్నమాట. హెర్షల్ ఈయన ఏం చేశాడంటే థర్మామీటర్స్ ని ఆ 7 రంగులకి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క థర్మామీటర్ పెట్టాడు ఆయన. పెట్టిన తర్వాత ఆ లాస్ట్ 7th కలర్ అంటే రెడ్ కలర్ కి థర్మామీటర్ పెట్టిన తర్వాత
మరొక స్పేర్ థర్మామీటర్ ని దాని పక్కనే కంట్రోల్ కోసంగా పక్కనే పెట్టాడు ఆయన. ఆ రెడ్ కలర్ పక్కన పెట్టాడు ఆయన. పెడితే అది చాలా ఎక్కువ టెంపరేచర్ చూపిస్తుంది. అప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే రెడ్ కంటే కూడా పక్కన కెలరిఫిక్ రేస్, ఇంకాస్త టెంపరేచర్ ఎక్కువ చేసే రేస్ ఉన్నాయి, దాన్ని ఆయన ఇన్ఫ్రా రెడ్ రేస్ అని చెప్పి పెట్టాడు ఆయన. ఇన్ఫ్రా రెడ్ రేస్ అని. సో ఇన్ఫ్రా రెడ్ రేస్ అని కనుక్కోవడానికి హెర్షల్ అని ఆయన ప్రయోగం కనిపించింది మనకి ఇట్లా. సో రెడ్ కి పక్కన ఎట్లయితే ఇన్ఫ్రా రెడ్ ఉంటుందో, వైలెట్ కింద కూడా ఇంకా ఏమైనా రేస్ ఉంటాయేమో చూద్దామని చెప్పని వైలెట్ కి ఫోటోగ్రాఫిక్ లైట్ ని డార్కన్ చేసే దానికి మన లైట్ ని కనుక ఫోటోగ్రాఫిక్ లైట్ కి పెడితే అది డార్క్ అవుతుంది అనమాట. ఆయన ఏం చేశాడంటే ఫోటోగ్రాఫిక్ లైట్ ని వైలెట్ కంటే కింద పెడితే అది ఇంకా ఎక్కువ డార్క్ అయింది. ఆ ఎక్కువ డార్క్ అయిన దాన్ని అల్ట్రా వైలెట్ రేస్ అని చెప్పని దానికి ఆ పేరు పెట్టారు. సో ఈ రకంగా న్యూటన్ రెయిన్బోతో 7 రంగులు ఎలా వచ్చాయో చెప్పిన తర్వాత ఇన్ఫ్రారెడ్ ని కనుక్కున్నారు, అల్ట్రా వైలెట్ ని కూడా కనుక్కున్నారు. సో అల్ట్రా వైలెట్ లైట్ మనకి ఓకే, ఈ లైట్ గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క లైట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కొద్దిగా నేను పక్కకి వెళ్ళి మీకు డిస్కస్ చేద్దాం అనుకున్నాను. నేను ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మనకు అల్ట్రా వైలెట్ ABC సన్ నుంచి వచ్చే లైట్ లో అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి. అందులో ABC 3 ఉంటాయి. మన అర్త్ అట్మాస్ఫియర్ అల్ట్రా వైలెట్ సీన్ పూర్తిగా మనల్ని దీన్ని కంప్లీట్ గా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. బిని ఏని పంపిస్తుంది, బిలో కొంత భాగాన్ని ఏలో కొంత భాగాన్ని పంపిస్తుంది. ఈ అల్ట్రా వైలెట్ బి అనేది మన శరీరానికి చాలా అవసరం. ఎండలో మనం 1 గంట సేపు 3/4 గంట సేపు కనుక రోజు ఉండగలిగితే అల్ట్రా వైలెట్ బి అనేటువంటి దీనివల్ల మన శరీరంలో విటమిన్ డి తయారవుతుంది. సో అల్ట్రా వైలెట్ బి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్స్. మన అర్త్ మీద ఉన్నటువంటి ఓజోన్ లేయర్ అల్ట్రా వైలెట్ సిని దాని యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. అల్ట్రా వైలెట్ సిని అల్ట్రా వైలెట్ బిని చాలా వరకు ఓజోన్ లేయర్ దీన్ని మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓజోన్ లేయర్ యొక్క ఇంపార్టెన్స్ అల్ట్రా వైలెట్ రేస్ ని అబ్జర్వ్ చేసుకోవడం అనమాట. సో దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది సన్లైట్ రెయిన్బో. ఆ రెయిన్బో ప్రిజం లో గుండా వచ్చినటువంటి ఆ రేస్ యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పాను. ఇక్కడ ఇంకొక 2 జస్ట్ సైడ్ ట్రాక్స్ తీసుకెళ్తాను. అంటే ఇవి పిల్లకాయలు తెలుసుకుంటారా, పెద్దవాళ్ళకి తెలుస్తాయా అని అంటే ఇట్స్ డిఫికల్ట్. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈజీగానే ఉంటాయి, కానీ ఇదంతా మనకి ఇంత అవసరమా అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. నేను ఎందుకు మన టాపిక్ లో డిస్కషన్ గా పెట్టానంటే దీని వెనకాల చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఈ విషయాలు ఈ లైట్ గురించి స్టడీ చేసే క్రమంలోనే మొత్తం విజ్ఞాన శాస్త్రం అంతా కూడా డెవలప్ అయింది. అది ఆ ఇన్స్పిరేషన్ అనేది మనకు అర్థమైతే పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి పనికొస్తుంది అనేది నా ఆశ. ఈ విషయం ఇవన్నీ మనకి తెలియాల్సిన అవసరం ఉందా, తెలుసుకొని ఏం చేస్తాం అబ్బా అని చెప్పిన దానికి నా దగ్గర సరైన సమాధానం అయితే లేదు. కానీ పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళని ఇంకాస్త కార్యోన్ముఖుల్ని, ఇంకా విజ్ఞాన శాస్త్రాన్ని ఇంకాస్త బాగా తెలుసుకోవడానికి పనికొస్తుంది నా ఉద్దేశం. సో నెక్స్ట్ నేను లైట్ యొక్క ఈ స్పీడ్ అనే దాని గురించి కొంత ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. లైట్ స్పీడ్ ఎంతంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. అది భూమిని అర్త్ యొక్క సర్కంఫరెన్స్ ని 1 సెకండ్ లో 7 సార్లు తిరిగి వేసేస్తుంది. భూమి యొక్క మొత్తం అర్త్ సర్కంఫరెన్స్ ని 7 సార్లు 7.5 టైమ్స్ 7.5 టైమ్స్ తిరిగేసి వస్తుంది అనమాట అర్త్ భూమిని. అంత స్పీడ్ గా పోతుంది. అంటే 3 లక్షల కిలోమీటర్ల పర్ సెకండ్ అంటే మన కాంప్రహెన్షన్ కష్టం అవుతుంది. ఈ విషయం తెలియడానికి కూడా చాలా చాలా సంవత్సరాలు పట్టింది. ఈ విషయం తెలియడానికి కూడా ఒరిజినల్ గా ఏమనుకునేవాళ్ళు అంటే ఇన్స్టంటేనియస్ లైట్ అనుకునేవాళ్ళు. అంటే ఏంటి, కాంతి వెంటనే మనకి చేరిపోతుంది అనుకునేవాళ్ళు ఒకటి. తర్వాత చాలా సంవత్సరాలు మనకి పైథాగరస్ అనే ఆయన పేరు వింటారు, పైథాగరస్ సిద్ధాంతం ఆయన పేరు మనం వింటాం. ఆయన ఏం చెప్పాడంటే మనకి కళ్ళలో నుంచి కాంతి వస్తుంది చెప్పాడు ఆయన. అంటే మనం ఒక వస్తువును చూస్తున్నామంటే మన కళ్ళలో నుంచి కాంతి వచ్చి దాన్ని మనం చూస్తున్నామని ఆయన చెప్పేవాడు. అట్లా కాదయా, కాంతి ఒక వస్తువు మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళలోకి వస్తే మనకు ఆ వస్తువు కనిపిస్తుంది. ఇట్ ఇస్ రిఫ్లెక్టెడ్ లైట్ అనే విషయం తెలియడానికి కూడా, అది నిరూపించడానికి చాలా 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 టైం పట్టింది. అలా జరిగిన తర్వాత కొంతకాలానికి ఇంతకీ దీని స్పీడ్ ఎంత, ఈ లైట్ యొక్క వేగం ఎంత అనేది తెలుసుకోవడానికి కొంత
కష్టపడాల్సి వచ్చింది, చాలా కష్టపడాల్సి వచ్చింది, కొంతగా చాలా కష్టపడాల్సి వచ్చింది. అల్టిమేట్లీ ది కేమ్ టు నో. ఎలా తెలిసింది కొద్దిగా ఒక చిన్న ఇంట్రొడక్షనే నేను ఇస్తాను. సార్ నేను మరీ స్పీడ్గా లేను కదా, నేను చాలా ఫాస్ట్గా ఉన్నానా? ఏం లేదు, లేదు. ఓకే. ఓకే ఓకే బాగానే ఉంది. రైట్, బాగుంది. బాగుంది. ఓకే. సో మనకి మన సన్ చుట్టూ తిరిగేటువంటి ఈ ప్లానెట్స్ సన్ కి దగ్గరగా ఉండేవి త్వరగా తిరిగేసి వస్తాయి, సన్ కు దూరంగా ఉండేవి లేట్ గా తిరుగుతాయి. ఈ ఆర్బిటాల్ పీరియడ్ ఇది ఫిక్స్డ్ అనమాట. మన మన యొక్క మాస్ని బట్టి, మనకు ఉన్నటువంటి దూరాన్ని బట్టి ఈ ఆర్బిటాల్ పీరియడ్ డిసైడ్ అవుతుంది. మనం ఎంత టైము, ఇప్పుడు మనం భూమి మన తల చుట్టూ దాన్ని తిరిగేదానికి 24 గంటలు, సన్ చుట్టూ తిరిగేదానికి పట్టే సమయం 365 డేస్, 1 ఇయర్ పడుతుంది. సో భూమికి 365 డేస్ పడితే మెర్క్యూరీ ఒక 88 రోజుల్లో తిరిగేస్తుంది. వీనస్ 225 రోజుల్లో తిరుగుతుంది. జూపిటర్ అనేది ఇది దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. జూపిటర్ 12 సంవత్సరాలు తిరుగుతుంది. మన మన సన్ చుట్టూ తిరగడానికి దాన్ని బట్టే సమయం దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. సో దీని అర్థం ఏమిటంటే భూమి ఒక 12 సార్లు సన్ చుట్టూ తిరిగేటప్పుడు జూపిటర్ ఒక్కసారి మాత్రమే తిరుగుతుంది. మనం 12 సార్లు తిరిగేటప్పుడు దాని అర్థం ఏంటి, మనం ఒక రౌండ్ సన్ చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి జూపిటర్ 1/12 ఆఫ్ అన్ ఆర్క్ తిరుగుతుంది. జూపిటర్ 1/12 ఆఫ్ అన్ ఆర్క్ తిరుగుతుంది మన అర్త్తో పోల్చుకుంటే. దీన్ని ఉపయోగించి యాక్సిడెంటల్ గాను లేకపోతే కనుక్కున్నారు. ఇది జూపిటర్, ఈ జూపిటర్ చుట్టూ 4 మూన్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిని గెలీలియన్ మూన్స్ అంటారు. ఈ 4 కూడా. అంటే గెలీలియో ఒరిజినల్ గా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అని కోపర్నికస్ చెప్పిన తర్వాత ఇది గెలీలియోనే ఛాంపియన్ చేశాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు అని ఛాంపియన్ చేశాడు. ఆయన ఆ విషయం చెప్పడానికి తీసుకున్నటువంటి మార్గం ఏమిటంటే, ఆయన జూపిటర్ని తన టెలిస్కోప్ లో చూశాడు. ఆయన జూపిటర్ని చూసినప్పుడు ఈ 4 మూన్స్ దాని చుట్టూ జూపిటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. అట్లా తిరిగేటప్పుడు ఆయన ఏం చెప్పాడు, సో జూపిటర్ చుట్టూ 4 మూన్స్ తిరుగుతున్నాయంటే అవి భూమి చుట్టూ తిరగడం లేదనే, కాబట్టి అన్ని ప్రపంచంలో అన్ని కూడా భూమి చుట్టూ తిరగడం లేదు అని ఆయన ఇన్సిస్ట్ చేశాడు అనమాట. కానీ ఆనాటికి అరిస్టాటిల్ యొక్క ప్రభావం వల్ల, బైబిల్ యొక్క ప్రభావం వల్ల ఏముంటుందంటే, అర్త్ ఈజ్ ద సెంటర్, అర్త్ చుట్టూ అన్ని తిరుగుతాయి. చంద్రుడు అంతే, సూర్యుడు అంతే, మిగతా ప్రపంచంలో ఏవైనా కూడా అర్త్ చుట్టే తిరుగుతాయి. భూమి మీద ఉన్నటువంటి మానవుడు దేవుడి యొక్క స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఏది జరిగినా కూడా ఆ దేవుడి యొక్క ప్రభావం లేకపోతే దేవుడు సృష్టించిన మనిషి కోసమే జరుగుతుంటాయి అనేటువంటి ఈ అర్త్ సెంటర్డ్, హ్యూమన్ సెంటర్డ్ అప్రోచ్ ఉండింది. దానికి భిన్నంగా కోపర్నికస్ హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని పెట్టినప్పుడు అతను భయపడ్డాడు ఆ సిద్ధాంతం చెప్పడానికి. ఆయన చనిపోయే ఆఖరి సంవత్సరంలోనే కోపర్నికస్ హీలియోసెంట్రిజం మీద పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. కానీ గెలీలియో అనే ఆయన దాన్ని కౌంటర్ చేసి, లేదయ్యా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు అనే దానికి ఈ ఎగ్జాంపుల్ని వాడుకున్నాడు ఆయన. సో గెలీలియోని ఆ విషయం చెప్పినందుకు గాను ఆయన్ని యావజ్జీవ కారాగార శిక్ష, అంటే హౌస్ కన్ఫైన్మెంట్ పెట్టారు ఆయన్ని. ఆయన చివరిలో చాలా కష్టపడి చాలా బాధపడి హెర్నియా, నేను డాక్టర్ని కాబట్టి నాకు చూసాను, ఇంగ్వరల్ హెర్నియా అంటే హెర్నియా అనే ఒక జబ్బు వచ్చి అబ్సెక్టెడ్ ఇంగ్వరల్ హెర్నియా అంటాం, దాంతో చనిపోయాడు ఆయన. బట్ చనిపోయేటప్పుడు కూడా ఆయన చనిపోయే ఆయన ఇంట్లో గోడ మీద బట్ ఇట్ స్టిల్ మూవ్స్ అని కొట్టాడు. అంటే అయినా కూడా భూమి తిరుగుతూనే ఉంది అని రాశాడు అనమాట. అంటే భూమి తిరుగుతూ సూర్యుడు చుట్టూనే రాసి చనిపోయాడు. ఇది జస్ట్ సైడ్ ట్రాక్ ఇది. సో ఈ జూపిటర్ చుట్టూ ఈ 4 మూన్స్ తిరుగుతునేటప్పుడు ఇందులో ఉండే ఒక మూన్ ని ఐఓ అంటాం. ఐఓ అనే ఒక మూన్ అది, ఇది జూపిటర్ చుట్టూ తిరుగుతుంది అనమాట. వీళ్ళు ఏం చేశారంటే, భూమి ఐఓ అనేది జూపిటర్ చుట్టూ తిరగడానికి ఒక 43 గంటల టైం పడుతుంది. దానికి పర్ఫెక్ట్ గా తిరుగుతుంది. అది 43 గంటల టైంలో మొత్తం జూపిటర్ని తిరిగేసి వస్తుంది అనమాట.
సో ఈ జూపిటర్ చుట్టూ అయో తిరిగేటప్పుడు దాని యొక్క జూపిటర్ వెనక్కిపోయినప్పుడు మనకు కనిపించదు కదా అది. అప్పుడు దాన్ని ఎక్లిప్స్ అంటాం. మనం ఎట్లయితే చంద్రగ్రహణము సూర్యగ్రహణం వస్తాయో మనకి, అట్లాగే అయోవా కూడా గ్రహణం వస్తుంది. జూపిటర్ వెనకాలకి అది పోయినప్పుడు మనకు కనిపించదు, మళ్ళా పక్కకు వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది. సో ఒక రౌండ్ వేయడానికి జూపిటర్ చుట్టూ దానికి ఒక 43 గంటల టైం పడుతుంది. ఏది ఈ అయోవా అనేది ఒక భూమి. ఇక్కడ జస్ట్ మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. దీనికి ఏం జరిగిందంటే ఆవలే రోమర్, ఆయన పేరు రోమర్, ROEMER, రోమర్ అని ఆయన దీన్ని టెలిస్కోప్ గుండా చూసేటప్పుడు చాలా సంవత్సరాల పాటు దీన్ని ఆయన గమనించాడు. గమనిస్తే మనము సన్ చుట్టూ తిరిగేటప్పుడు 12 సార్లు తిరుగుతాం కదా, జూపిటర్ ఒకసారి తిరిగేటప్పుడు. సో ఒక సంవత్సర కాలంలో జూపిటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే పోతుంది, దాదాపు ఒక లైన్లోనే ఉంటుంది. నేను చెప్పేది చూడండి, ఇక్కడ దీని చుట్టూ అయోవా తిరుగుతూ ఉంది. అయితే మనం ఒక 6 నెలల పాటు 6 నెలల టైంలో జూపిటర్కి చాలా దగ్గరగా ఉంటాం. ఒక 6 నెలల తర్వాత జూపిటర్కి చాలా దూరంలో ఉంటాం. సో మనం మన ఆర్బిట్ లో మనం తిరిగేటప్పుడు జూపిటర్కి దగ్గరగా ఒక సమయంలో ఉంటాము, దూరంగా ఇంకో సమయంలో ఉంటాం. రోమర్కి ఏం కనిపించిందంటే అయోవా యొక్క ఎక్లిప్స్ జూపిటర్కి దగ్గరగా ఉన్నప్పుడు 32 నిమిషాలు, జూపిటర్కి దూరంగా ఉన్నప్పుడు 48 నిమిషాలు పట్టింది అనమాట. అంటే ఎక్లిప్స్ ని ఆ టైంని గమనిస్తే ఆయన జూపిటర్కి దగ్గరగా ఉన్నప్పుడు ఒక సమయము, జూపిటర్కి దూరంగా ఉన్నప్పుడు ఇంకో సమయం గమనించాడు. ఆయనకి వెలిగింది అప్పుడు, ఓహో ఇది ఎందుకు ఎలా జరిగింది, ఎక్లిప్స్ అట్లా మారే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్లానెట్ ఒక మూన్ ఒక ప్లానెట్ తిరుగుతూ ఉంటే ఆ టైం ఫిక్స్డ్ గా ఉంటుంది, కానీ వై షుడ్ ఇట్ బి చేంజింగ్ అని ఆయనకు అనిపించి, దీనికి కారణం ఏమిటంటే ఈ ఆర్బిట్, ఈ డయామీటర్ ఉంది కదా, ఈ డయామీటర్ ఒక దూరం ఉంటుంది. ఈ దూరం ప్రయాణం చేయడానికి కాంతికి పట్టినటువంటి ఆ సమయం అది. అంటే మన ఎర్త్ యొక్క ఆర్బిటాల్ డయామీటర్ ఏదైతే ఉందో, ఈ సన్ చుట్టూ తిరిగే ఆర్బిటాల్ డయామీటర్ ఏదైతే ఉందో, ఈ దూరాన్ని అది లైట్ క్రాస్ చేయడానికి 16 నిమిషాలు టైం పట్టింది అన్న విషయాన్ని ఆయన కనుక్కున్నాడు. దాన్ని క్యాల్కులేట్ చేస్తే కాంతి యొక్క వేగము ఆ రకంగా 2,25,000 కిలోమీటర్లు తెలిసింది. అప్పటికి ఉన్నటువంటి టెక్నాలజికల్ గా మనకి లేవు కాబట్టి కొద్దిగా తేడా వచ్చిందన్నమాట. ఏది మన స్పీడ్ మొత్తం మీద దానికి ఒక ఫిక్స్డ్ స్పీడ్ ఉంది, ఏమి ఇన్స్టంటేనియస్ గా రాదు, క్విక్ గా రాదు. దీనికి ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ స్పీడ్ ఉందని కనుక్కున్నారు. అది పర్ఫెక్ట్ గా మెజర్ చేసిన తర్వాత కాంతి యొక్క వేగము 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ అని తెలిసింది. సో దిస్ ఈస్ ద మోడర్న్ మెథడ్. దీన్ని ఫోకాల్ట్ మెథడ్ అంటాం దీనికి. ఇది కూడా ఇప్పుడు మోడర్న్ గా మనం కనుక్కుంటున్నాము. సో కాంతి యొక్క వేగము మనకు అలా తెలిసింది. ఒకసారి ఈ కాంతిని గురించి తెలిసిన తర్వాత కాంతి యొక్క ఆ లక్షణాలన్నింటినీ ఉపయోగించి భౌతిక శాస్త్రం యొక్క ఆవిష్కరణ ఒక చాలా గొప్పగా జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సైంటిఫిక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది, మనం ఏమంటాం, ఆ యుగానికి చాలా గొప్ప ఫోటోగ్రాఫ్ అని లెక్క. ఇప్పటికి కూడా గొప్పదే ఇది. ఇక్కడ వీళ్ళందరిలో కూడా 29 మంది వీళ్ళు సైంటిస్టులు ఉంటే దాదాపు 20 మందికి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నమాట. వీళ్ళందరూ ఈ మొత్తం సైంటిస్టులు. ఈయన ఐన్స్టైన్, ఈ మేడం క్యూరీ, ఈయన మ్యాక్స్ ప్లాంక్ అంటాము, ఇట్లా ఈయన స్ట్రోడింగర్, ఇట్లా పేర్లు, వీళ్ళందరి పేర్లు మనకి చాలా పాపులర్ నేమ్స్ ఇవన్నీ కూడా. దీస్ పీపుల్ హ్యావ్ ఎన్లైటెండ్ ఆల్ ఆఫ్ us అబౌట్ ఫిజిక్స్. వీళ్ళ యొక్క ఈ లైట్ ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా తర్వాత సైన్స్ ని డెవలప్ చేస్తారు. కాంతి యొక్క ధర్మాలను దృష్టిలో పెట్టుకొని, అంటే దాన్ని స్టడీ చేసే ఫిజిక్స్ లోకి వీళ్ళు వెళ్ళగలిగారు. అది కొద్దిగా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఎలా వెళ్ళారని. సో ఈయన నీల్స్ బోర్, ఈయన పేరు ఐన్స్టైన్. దీస్ పీపుల్ హ్యావ్ ఈ మొత్తాన్ని మనకి ఆ పాత్ బ్రేక్ చేసి లోపల తీసుకెళ్లారు వీళ్ళిద్దరు. వీళ్ళ ముగ్గురు వచ్చేసి, ఈయన జేసీ మ్యాక్స్వెల్ అంటాం, ఈయన ఫ్యారడే, ఆఫ్ కోర్స్ సర్ ఐజాక్ న్యూటన్, ఈయన ఆద్యుడు అందరికి. ఈయన ఫ్యారడే వచ్చేసి ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజం కి, ఈ రెండింటికి ఈయన కూడా ఆద్యుడు. ఫ్యారడే అని ఆయన మనకి కరెంట్ యొక్క సూత్రాలని, మ్యాగ్నెటిజం యొక్క సూత్రాలను తెలుసుకోవడానికి ఈయన ఆద్యుడు, ఈయన ఫ్యారడే అని ఆయన. ఈయన మ్యాక్స్వెల్. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను
ఫ్యారడే ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెటిజం గురించి చెప్పే క్రమంలో వాటి రెండింటికి సంబంధం ఉంది అని చెప్పి ఆయన చాలా సార్లు చెప్పాడు అనమాట. ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి సంబంధం ఉంది, ఇవి రెండు ఒకదానికి ఒకటి సంబంధించిన విషయాలు అని చెప్పాడు ఆయన. అవి ఒకదానికి ఒకటి సంబంధం ఎలా ఉంటాయి అనే స్టడీ చేసిన ఆయన మ్యాక్స్వెల్ అనమాట. ఇది జస్ట్ ఇది ఈ ఇంట్రడక్షన్ మాత్రం కొద్దిగా టఫ్ గా ఉంటుంది, అయినా క్షమించడం. ఆయన ఏం చెప్పాడంటే ఎలక్ట్రిసిటీ వాక్యూమ్ లో ప్రయాణం చేస్తుంది అనుకోండి, ఆ ఎలక్ట్రికల్ వేవ్ దానికి ఒక స్పీడ్ ఉంటుంది. అట్లాగే మ్యాగ్నెటిజం ప్రయాణం చేస్తుంది అనుకోండి, దానికి కూడా ఒక స్పీడ్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ వేవ్స్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రెండు కూడా ఒకదానికొకటి కలిసి ఉంటాయి. దే హావ్ గాట్ దట్ లింకేజ్ అని చెప్పి ఆయన వాళ్ళు చెప్పారు, ఫ్యారడే ఇంకా కొంతమంది సైంటిస్టులు. ఈ సైంటిస్ట్ చెప్పేటప్పుడు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం రెండు వేవ్స్ లో ఉంటాయని అనే విషయం అప్పటికే అర్థమైంది. దాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ని అప్పుడు ఆ పేరు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇవి కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే మ్యాక్స్వెల్ ఏం చేశాడో జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే 4 ఈక్వేషన్స్ ని గాస్ అనే ఒక ఆయన, అట్లాగే ఫ్యారడే సూత్రాలు ఇవన్నీ కలుపుకొని ఈ 4 ఈక్వేషన్స్ ని స్టడీ చేసి హయ్యర్ మ్యాథమెటిక్స్ ద్వారా ఆయన ఈ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఏ స్పీడ్ లో ప్రయాణం చేస్తారు. ఒక ఎలక్ట్రికల్ వేవ్ రైజ్ చేసామనుకోండి, మనం ఎలక్ట్రిసిటీ వేవ్ మనం ప్రాపగేట్ చేసామనుకోండి, అది ఏ స్పీడ్ లో వెళ్తుంది. మ్యాగ్నెటిక్ వేవ్ ని మనం ప్రాపగేట్ చేసామనుకోండి, అది ఏ స్పీడ్ లో పోతుంది. సో ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఒకదానికి ఒకటి సంబంధించిన విషయాలు కాబట్టి వాటి స్పీడ్ ఎంత అని ఆయన లెక్కేసినప్పుడు ఆయన ఈ ఈక్వేషన్ దొరికిందండి. సి అనేది స్పీడ్ అనమాట. అది 1/ε0 v0 అంటారు. ఇది ఒక కేవలం ఇది ఎలా వచ్చింది పక్కన పెట్టండి. ఈ కనుక్కోవడం అనేది మన ఫిజిక్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ అనమాట. ఈ ఇన్వెన్షన్ C=√1/ε0 v0 ఉంది. ఆయన దాన్ని ఈ సూత్రాన్ని పెట్టి చేశాడు. ఆయన ఈ 1/v0 తీసినప్పుడు ఆయనకి 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ అనేది ఆయనకి తెలిసింది అనమాట. 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. ఏది ఎలక్ట్రికల్ వేవ్స్ మ్యాగ్నెటిక్ వేవ్స్ వాక్యూమ్ లో ప్రయాణం చేసేటువంటి స్పీడ్ 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ తెలిసింది ఆయనకి. దాంతో ఆయనకి ఏమర్థమైందంటే కాంతి కూడా 3 లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో ప్రయాణం చేస్తుంది కాబట్టి కాంతి కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అని ఆయనకి అర్థమైంది. సో లైట్ ఈజ్ ఏ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అని ఆయన చెప్పాడు అన్నమాట. సో దట్ ఈస్ ఏ బ్రేక్ త్రూ ఇన్ ద ఫిజిక్స్ అన్నమాట. ఈ మ్యాక్స్వెల్ యొక్క సూత్రం. సుధాకర్ గారు మీకు ఇచ్చిన సమయం అయింది. ఇంకొక 5 నిమిషాల్లో మీరు దాన్ని కంక్లూడ్ చేయాలి. We will move to questions. కష్టంగా ఉంది సార్ ఇది. నాకు మీకు ఇప్పుడు మీరు ఇంకా అంటే సుధాకర్ రెడ్డి చెప్పండి. నాకు అర్థమైనంత వరకు 5 నిమిషాల్లో కంప్లీట్ చేయడం అన్నటువంటిది బహుశా సాధ్యం కాదు. కెన్ యూ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద హౌస్ టు ఎక్స్టెండ్ ఇట్ విత్ కామన్ కన్సెన్స్? నేను అదే ఇంకో 5 minutes తీసుకొని I want him to center his passion so that we can build some kind of a conversation around it. అప్పుడు ఆయన చెప్పొచ్చు అన్నది నా థాట్. ఓకే సార్, షూర్. ఓకే, సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్న విషయాన్ని గుర్తించిన తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో అది వేవ్ అన్నాం కదా, లైట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పిన తర్వాత వేవ్ అంటే దానికి ఫ్రీక్వెన్సీ దానికి అన్ని కూడా ఉంటాయి అనే విషయం తెలిసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా మీకు. సో ఈ లైట్ లో ఈ వేవ్స్ లో ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ అనేవి వచ్చిన తర్వాత మనం చూడగలిగే వాటిని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాము. మనం చూడలేనివి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. మనం చూడలేని అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్, ఇన్ఫ్రారెడ్, రేడియో వచ్చి వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. సో మనం చూసేదాన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అయితే చాలా తక్కువ స్పెక్ట్రమ్ అది. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యొక్క స్పెక్ట్రమ్ విస్తృతి చాలా ఎక్కువ అనమాట. సో నేను నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ చెప్దాం అనుకున్నాను. లెట్ మీ జస్ట్ గో ఫాస్ట్. సో విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఉన్నటువంటి లైట్ యొక్క ఆ ఎనర్జీని ఉపయోగించుకొని మన ప్లాంట్స్ మనకి ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా మనకి ఈ రెడ్ లైట్,
బ్లూ లైట్ ని ఉపయోగించుకొని అవి ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా మనకి కార్బోహైడ్రేట్ తయారు చేస్తాయి ఇవి. అది చాలా ఇంపార్టెంట్. మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అర్థమైన తర్వాత మనకి ఇది అర్థమైంది. సో నెక్స్ట్ నేను ఈ అప్లికేషన్ మొత్తాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ స్టెప్ వెళ్తాను. ఇప్పుడు మనకి ఒక హ్యూమన్ బీయింగ్స్ కి మన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ విజిబుల్ స్పెక్ట్రమ్ అన్నాం కదా, దాంట్లో 3 కలర్స్ మాత్రమే మనకి ట్రైక్రోమాటిక్ అంటాం. 3 కలర్స్ మనం ట్రైక్రోమాటిక్ మనకి సెన్సిటివిటీ ఉంటుంది. మన రెటినాలో కోన్స్ రాడ్స్ ఉంటే కోన్స్ లో మనకి కలర్స్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 కలర్స్ తెలియడం వల్ల మనకి ప్రకృతి ఇలా కనిపిస్తుంది. కుక్కలకి 2 కలర్సే తెలుస్తాయి అన్నమాట. సో దే కెనాట్ సీ రెడ్. సో మనకి రెడ్ తెలుస్తుంది, కుక్కలకి రెడ్ తెలియదు ఈ కలర్స్. ఇది ఎలుక, పాముకి ఎలుక ఇలా కనిపిస్తుంది, మనకి ఇలా కనిపిస్తుంది. ఇన్ఫ్రారెడ్ వ్యూ ఉంటుంది. దిస్ ఇస్ ద స్నేక్. స్నేక్ కి ఎలుక కనిపిస్తుంది ఇన్ఫ్రారెడ్ లో, మనకు కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఇన్ఫ్రారెడ్ వ్యూ ఆఫ్ ద నేచర్. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో మనం టెంపరేచర్ తెలుసుకోవచ్చు. సో ఒకవేళ ఒక మనిషి కనుక ఒక రూమ్ లో పడిపోయి ఉంటే, ఫైర్ యాక్సిడెంట్ వల్ల పడిపోయి ఉంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాలో మనిషి కనిపిస్తాడు, మామూలుగా చూస్తే స్మోక్ లో కనిపిస్తుంది. లైక్ దట్ మనకి ఈ లైట్ లో ప్రతి ఫ్రీక్వెన్సీతో మనకు ఒక పని ఉంటుంది. రేడియో వేవ్స్ అనే దాన్ని ఉపయోగించి మనము కమ్యూనికేషన్, ఈ రోజు మీతో నేను మాట్లాడుతున్నానంటే అది రేడియో వేవ్స్ ద్వారానే జరుగుతుంది. దిస్ కాల్డ్ అది రేడియో వేవ్ స్పెక్ట్రమ్. సో ఇదంతా కూడా మనకి రేడియో స్పెక్ట్రమ్ ద్వారా తెలిసే విషయాలు ఇవి. ఇప్పుడు నేను నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ లైట్ నాకు ఇచ్చిన ఒక 10 minutes లో దీన్ని ఫినిష్ చేస్తానండి. ప్లీజ్ బేర్ విత్ మీ. మనం న్యూటన్ ప్రిజం ని పెట్టినప్పుడు న్యూటన్ ప్రిజం లో 7 రంగులే కనిపించాయి అన్నమాట. కానీ ప్రిజం ని ఇంకా బాగా మంచి కలర్స్ బాగా తయారు చేసినటువంటి ఒక ఆయనకి ఆ మొత్తం స్పెక్ట్రమ్, ఆ మొత్తం రెయిన్బోలో చాలా లైన్స్ కనిపించాయి, బ్లాక్ లైన్స్ కనిపించాయి. ఆ లైన్స్ అంటే కంటిన్యూగా ఒక స్పెక్ట్రమ్ ఉంటే 7 రంగులు ఉంటే 7 రంగుల్లో ఆ లైన్స్ కనిపించాయి, బ్లాక్ లైన్స్. ఆ బ్లాక్ లైన్స్ ని మనం ఫ్రాన్హాఫర్ లైన్స్ అని పేరు పెట్టాడు. ఫ్రాన్హాఫర్ ఆ లైన్స్ అంటే మొత్తం స్పెక్ట్రమ్ లో ఈ లైన్స్ అనేది ఎందుకు వచ్చాయి ఆయనకు తెలియదు, కానీ ఆ లైన్స్ కనిపెట్టాడు. అవి ఎలా వచ్చాయంటే ప్రిజం మంచి ప్యూర్ గ్లాస్ తో తయారు చేస్తే ఆ లైన్స్ కనిపించాయి అన్నమాట. సో ఈ లైన్స్ ని ఆయన 573 లైన్స్ ని ఆ స్పెక్ట్రమ్ లో ఆయన ఇవి 573 లైన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆ సన్ లైట్ ని మనం ప్రిజం లో కూడా పంపించినప్పుడు మనకు వచ్చే లైట్స్ అనమాట, మనకు వచ్చేటువంటి లైన్స్ అనమాట. అది మనకి ఈరోజు మనకు అర్థం అవుతా ఉంది. సన్ లోపల నుంచి వచ్చేటువంటి లైట్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఇస్తుంది, కానీ అది ఒకసారి బయటకు వచ్చిన తర్వాత, సన్ యొక్క లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత సన్ అట్మాస్ఫియర్ లోకి, ఇది సన్ అట్మాస్ఫియర్ అంటాము. సన్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గ్యాసెస్ అంటే అక్కడ ఉన్నటువంటి రకరకాల ఎలిమెంట్స్ ఈ లైట్ ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఆ లైన్స్ మనకి ఇస్తున్నాయి అనేది మనకి ఇప్పుడు అర్థం అవుతా ఉంది. అది అప్పట్లో తెలియదు అనమాట. ఇది ఆ రెయిన్బోలో వచ్చినటువంటి ఆ లైట్ లో వచ్చినటువంటి డార్క్ లైన్స్, ఇవి ఆ సన్ యొక్క అట్మాస్ఫియర్ ఉన్నటువంటి గ్యాసెస్ ఆ లైట్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో అవి అబ్జర్వ్ చేసుకుని ఆ లైట్స్ మనకు వచ్చాయన్నమాట. వీటిని మనము ఫ్రాన్హాఫర్ లైన్స్ అని చెప్పి అనుకున్నాము. సో ఈ ఫ్రాన్హాఫర్ లైన్స్ ఎందుకు వచ్చాయి, ఈ లైన్స్ యొక్క పర్పస్ ఏంటి, ఎందువల్ల వచ్చాయి అనేది అప్పట్లో ఆయనకి తెలియదు. ఆయనకి ఇక్కడ లాస్ట్ పార్ట్ ఆఫ్ మై టాక్ ఇక్కడ వస్తుంది మనకి. వీళ్ళిద్దరిని కిర్చాఫ్, బున్సెన్ అని చెప్పని ఇద్దరు సైంటిస్ట్ ఉండేవాడు అనమాట. ఈ బున్సెన్ అనే ఆయన బర్నర్ ని కనుక్కున్నాడు. కిర్చాఫ్ అనే ఆయన గ్రేట్ ఫిజిసిస్ట్ అనమాట. ఆయన వీళ్ళు ఏం చేశారంటే ఫ్లేమ్ టెస్ట్ అనేది చేసేవాడు. ఫ్లేమ్ టెస్ట్ అంటే ఒక కాంపౌండ్ ని కాల్చారనుకో, తగలబెట్టారనుకోండి, ఆ ఫ్లేమ్ లో రకరకాల కలర్స్ వస్తాయన్నమాట. లిథియం కి ఈ కలర్ వస్తుంది, సోడియం కి ఈ కలర్ వస్తుంది, పొటాషియం, రుబిడియం అన్నిటికీ ఒక్కోదానికి ఒక కలర్ వస్తుంది అన్నమాట. ఆయన ఈ ఫ్లేమ్ టెస్ట్ చేసేవాడు బున్సెన్. అది చేసేటప్పుడు కొన్ని కాంపౌండ్స్ లో కాపరు, బేరియం, స్ట్రాన్షియం అన్ని కలిసి ఉన్నాయనుకోండి, ఒక సింగిల్ కలర్ రాదు కదా, డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి కదా. అట్లా డిఫరెంట్ కలర్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా సెపరేట్ చేయాలి అని చెప్పని ఆయన కిర్చాఫ్ అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఈ ఫ్లేమ్ టెస్ట్ ని మనము ఈ ప్రిజం లో కూడా కనుక పంపిస్తే ఈ లైట్ ని మనకి పూర్తి విషయాలు తెలుస్తాయని చెప్పని ఆయన చెప్పాడు అనమాట. అలా చేసినప్పుడు వాళ్ళకి
ఎక్కడైతే ఈ ఫ్లేమ్ టెస్ట్ లో వచ్చినటువంటి ఒక సోడియం కి ఒక టైప్ ఆఫ్ లైన్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లైన్స్ వచ్చాయన్నమాట. హైడ్రోజన్ కి ఒక లైన్, హీలియం కి, లిథియం కి, కార్బన్ కి, ఇట్లా ఎవ్రీ ఎలిమెంట్ హ్యాడ్ ఏ డిఫరెంట్ స్పెక్ట్రమ్ అనమాట. వీళ్ళకి ఏం అర్థమైంది అంటే మనకి భూమి మీద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మనం వేడి చేసే వాటిని మనం ఫ్లేమ్ టెస్ట్ లో పెట్టినప్పుడు వాటిని ప్రిజం లో కూడా పంపిస్తే అవి ఒక స్పెక్ట్రమ్ మనకి ఇస్తున్నాయి. ఈ స్పెక్ట్రమ్ మనం ఆయనకి ఏం అర్థమైంది కిర్చాఫ్ ని, సన్లో నుంచి వచ్చినటువంటి ఫ్రాన్హాఫర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో భూమి మీద ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి అవే లైన్స్ సరిపోతున్నాయి కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఎలిమెంట్సే సన్ లో కూడా ఉన్నాయని చెప్పారు ఆయన. సన్ లైట్ ని ఈ ఆయన ఫ్లేమ్ టెస్ట్ లో వచ్చినటువంటి ఈ ఎలిమెంట్స్ యొక్క ఈ లైన్స్ ని కంపేర్ చేసుకున్నప్పుడు ఒక 60 నుంచి 71 ఎలిమెంట్స్ సన్ లో ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తించాడు. ఇక్కడ హీలియం అనే ఒక ఎలిమెంట్ ని సన్ యొక్క క్రోమోస్ఫియర్ అంటాం. సన్ చుట్టూ ఉండే దీన్ని క్రోమోస్ఫియర్ అంటాం. ఇక్కడ ఒక ఎక్లిప్స్ వచ్చినప్పుడు సన్ పైన మన మూన్ అడ్డం వచ్చింది అనుకోండి, మనకి ఎక్లిప్స్ ఈ క్రోమోస్ఫియర్ అంటాం. ఈ క్రోమోస్ఫియర్ ని మీరు స్టడీ చేసినప్పుడు అది హీలియం అనేటువంటి ఒక ఎలిమెంట్ ని ఆ రోజు కనుక్కోగలిగారు. హీలియం అనేటువంటి యొక్క స్పెక్ట్రమ్ రోజు కనుక్కోగలిగారు. దాంట్లో ఈ కిర్చాఫ్, ఈ బున్సెన్ కలిసి ఇది పీరియాడిక్ టేబుల్ అంటామండి. మొత్తం మనకి ఈ రోజు మనకి తెలిసినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక 93 న్యాచురల్ గా ఉండే ఎలిమెంట్స్. యురేనియం 92 అనమాట. ఇది లాస్ట్ ఎలిమెంట్, న్యాచురల్ గా దొరికే ఎలిమెంట్స్. మిగతా మనం తయారు చేసాం. 92 ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్ అవైలబుల్. హైడ్రోజన్ దగ్గర నుంచి యురేనియం దాకా 92 ఎలిమెంట్స్. ఈ 92 ఎలిమెంట్స్ కి స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఈ లైన్స్ ని చూసారన్నమాట. ఈ లైన్స్ అన్ని కూడా ఇందులో ఒక 60 నుంచి 70 ఎలిమెంట్స్ సన్ లైట్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలిమెంట్ యొక్క స్పెక్ట్రమ్ అనమాట. సో మనకేం చేశారు, ఒక స్టార్ లైట్ ని కూడా మనం కనుక ప్రిజం లో కూడా కనుక పంపిస్తే స్టార్ కూడా ఒక స్పెక్ట్రమ్ వస్తుంది. అందులో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఈ ఎలిమెంట్స్ ని దాంతో కంపేర్ చేశారనుకోండి, ఆ ఎలిమెంట్స్ యొక్క స్పెక్ట్రమ్ తెలిసిపోతుంది. కాబట్టి సన్ లో ఏముంది, స్టార్స్ లో ఏముంది అనే విషయాన్ని మనము తెలుసుకోగలిగాం అనమాట. లాస్ట్ లో నా టాపిక్ ని కట్ చేస్తున్నాను నేను. లాస్ట్ పార్ట్ వెళ్తున్నాను నేను. ఒక ఫైల్ అన్ని స్టార్స్ నుంచి స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు దీన్ని జీటా పర్పీస్ అని చెప్పి ఒక స్పెషల్ స్టార్స్ అనమాట. ఇది ఉల్ఫ్ రాయర్ స్టార్, జీటా పర్పీస్ అని ఈ స్టార్స్ చాలా 30,000 డిగ్రీల సెంటిగ్రేడ్ లో ఉంటాయన్నమాట వీటి టెంపరేచర్. వీటి స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఈ స్పెక్ట్రమ్ లో అట్లా హైడ్రోజన్ కాకుండా హీలియం కాకుండా ఒక స్పెక్ట్రమ్ వచ్చింది అనమాట. దాన్ని ఆ స్పెక్ట్రమ్ అది హైడ్రోజన్ కాలేదు, హీలియం కాలేదు, ఇది స్పెషల్ గా వచ్చేటప్పటికి ఇది కొత్త ఎలిమెంట్ ఏమో అని చెప్పని అది అనుకున్నాడు. దాన్ని రకరకాలుగా అనుకున్నప్పుడు నీల్స్ బోరన్ అని ఏం చెప్పాడంటే ఇది అయోనైజ్డ్ హీలియం యొక్క స్పెక్ట్రమ్ అని చెప్పని ఆయన చెప్పాడు అనమాట. చెప్పాడు కానీ దానికి ఎలా నిరూపించాలో అర్థం కాలేదు. అప్పుడు మనకి మేఘ్నాథ్ సాహా అని చెప్పిన ఇండియన్ సైంటిస్ట్ ఒక ఆయన, మేఘ్నాథ్ సాహా, ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ ని, స్టాటిస్టికల్ మెకానిక్స్ అనే వాటిని ఉపయోగించి ఆయన ఒక సాహా అయనైజేషన్ ఈక్వేషన్ అనేది ఒక దాన్ని కనుక్కున్నాడు. మేఘ్నాథ్ సాహా ఈయన చాలా గొప్ప సైంటిస్ట్, భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్. ఈయన ఈ సాహా అయనైజేషన్ ఈక్వేషన్ ఉపయోగించి ఇక్కడ సెసిలియా పెయిన్ అని చెప్పిన ఒక గొప్ప ఆస్ట్రానమరు ఈయన ఉపయోగించినటువంటి ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఆమె మన అట్మాస్ఫియర్, మన సన్, స్టార్స్ వీటన్నిటిలో కూడా హైడ్రోజన్, హీలియం అనేవి ఎక్కువ మన భూమి మీద ఏముందో సన్ లో కూడా అదే ఉంది అని ఆ రోజున్నటువంటి అవగాహన. కానీ ఈ సెసిలియా పెయిన్ సాహా అయనైజేషన్ ఈక్వేషన్ ఉపయోగించి షీ కేమ్ టు అండర్స్టాండ్ ఏమనుకుందంటే సన్ లో, స్టార్స్ లో హైడ్రోజన్, హీలియం అబౌట్ 73% హైడ్రోజన్, 25% హీలియం ఉంటుంది. 25% హీలియం ఉంటుంది. 98% హైడ్రోజన్, హీలియం ఉంటే 2% ఆర్ 1 to 2% మాత్రమే మిగతా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్న విషయాన్ని ఆమె కనుక్కుంది అనమాట. సో సాహా ఈక్వేషన్ వల్ల, సెసిలియా పెయిన్ వల్ల మనకి స్టార్స్ లో, సన్స్ లో ఏముంటాయి అనేది మనకు అర్థమైంది. ఏమని అర్థమైంది, ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏమని అర్థమైంది,
మనకు భూమి మీద మన పీరియాడిక్ టేబుల్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవే ఎలిమెంట్స్ సన్ లో ఉన్నాయి, స్టార్స్ లో ఉన్నాయి. కాకపోతే సన్ లో, స్టార్స్ లో ఎక్కువగా ఏమున్నాయంటే హైడ్రోజన్ 73%, 73 to 75, హీలియం వచ్చి ఒక 25% ఉంటే మిగతా అన్ని ఎలిమెంట్స్ 1 or 2% ఉంటాయి అన్న విషయం మనకి అర్థమైంది. దిస్ ఈజ్ ది స్టార్స్ లో ఏముందని తెలుసుకోవడానికి మనకి సైన్స్ ఆ రకంగా మనకి ఉపయోగపడింది. థ్యాంక్స్ అండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై టాపిక్ ఇన్ గివెన్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ గారు, మీరు ఐ థింక్ ఇట్స్ 100+ slides, ఆల్మోస్ట్ 200 slides దగ్గర ఉన్నాయి. That itself shows I could say the curiosity as a child that you carried is the first I see that. And మీ ప్రజెంటేషన్ లో మీరు పరిచయం చేసిన ఇన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ స్టార్స్ అనండి, లైట్ అనండి, ది సైంటిస్ట్ ఆర్ ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ దేర్ ఎఫర్ట్స్ అని చెప్పండి, వాటిపైన మీరు పొందిన ఒక ఆవ్ అండ్ వండర్ ని ఇవాళ మాకు మీరు చెబుతుంటే ఆ మాటల్లో తెలుస్తుంది. అండ్ one as a doctor, maybe you have that scientific inquiry within you. ఇది ఎందుకు ఏంటి అని ఒక I mean that makes somebody a student and also a great child. సో ఆ చిల్డ్రన్ ని మీలో ఆ చైల్డ్ ని మీరు కాపాడుకుంటూ వచ్చారు ఒక రకంగా. అండ్ I see a great ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. అంటే ఒక్కొక్కరు ఎలా కనిపెడుతూ వచ్చారు, ఒక్కొక్కరు ఎలా శోధిస్తూ వచ్చారు అని చెప్పే ఒక ప్రాసెస్ అయితే చాలా ఇట్ ఈస్ యాజ్ మీరు చెప్పిన ఆ బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లాగా అంత టైం ఉంటే తప్ప వీటి గురించి మనం తెలుసుకోలేము. దట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ యు హావ్ పుట్ ఫర్ us. అండ్ somewhere space science or anything associated with space makes us two things. One, it gives us the reality of the minutest of what we are. మనం ఏంటో, మనం చాలా గొప్ప అది అని అనుకునే ఒక ఎమోషనల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ కి when we look at space, it shows us where we are and how exactly we are and against the very universe we are, and in comparison అని చెప్పడం ఒకటి. రెండోది, space has always been అంటే as a very strong inspiration నాకు personal గా when I was supposed to do my MPhil enroll చేసుకున్నప్పుడు నేను చేసిన ఒక క్వశ్చనీర్ లో ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే స్పిరిచువల్ క్వశ్చన్ అన్న దాని మీద చేశాను. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, when was the last time you have actually looked up the sky? అంటే మనం ఆకాశాన్ని తల మీద ఉండేదాన్ని తల ఎత్తి పైన ఏముంది అని చూడలేని ఒక మెకానికల్ ట్రామాలో మన లైఫ్ ఉంది. అంటే there are multiple questions associated with it, but నేను అడిగిన ఈ ఒక పాయింట్ నేను తీసుకున్న దానికి కారణం ఏంటంటే, ఓ సాయంకాలం అయితే అందరూ ఆకాశం వైపు చూడటము, లేదా రాత్రి అయితే ఆకాశం వైపు చూసి భోజనాలు చేయటము ఉన్న ఒక కాలము ఇవాళ టీవీ చూస్తూ జరిగిపోతుంది. సో ఇట్స్ స్టేట్ ఆఫ్ అఫైర్. సో ఐ హోల్డ్ a lot of inspiration when I go through or when I hear or learn about space and space related science that you have presented us, and it was really fabulous to have you on. ఒక విషయం సార్, ఒక విషయం, మనం ఇప్పుడు ఆకాశాన్ని చూస్తే నక్షత్రాలు కూడా కనిపించవండి. లైట్ పొల్యూషన్ ఎంత స్థాయిలో ఉందంటే, మనం నక్షత్రాలని స్కైలో చూడాలంటే వీ హావ్ టు గో బియాండ్ ది సిటీ లిమిట్, లేకపోతే కనిపించవు మనకి. అంత దూరం వచ్చేసింది. Got it. So with that, it has been a fabulous introduction. ఒక రకంగా
చాలా ఫ్యాసెట్స్ కొత్తగా తెలుసుకున్నాము. హ్యాపీ టు హ్యావ్ యూ ఆర్ హోస్టింగ్ యూ ఆన్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. ఐ విల్ ఓపెన్ ది సెషన్ ఫర్ క్వశ్చన్స్. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగచ్చు. కీప్ ద క్వశ్చన్ ప్రిసైజ్ బికాస్ మనకు ఇంకొక 15-20 నిమిషాలే ఉంది. సో ఐ వాంట్ యూ టు మీ రెస్పాన్స్ అండ్ క్వశ్చన్ లెట్ ఇట్ బి ప్రిసైజ్ సో దట్ సుధాకర్ గారు ఇంకొంచెం వాల్యూ అడిషన్ చేస్తారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. అందరూ పెద్దవారే. సో మీరు మీ పేరు అన్మ్యూట్ చేసుకొని మీరు యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ప్లీజ్. సుధాకర్ గారు చెప్పండి సార్. నమస్కారం. నా పేరు ముక్తేశ్వరరావు అండి. నేను అంటే ఇవాళ టాపిక్లో రామ్ గారు చెప్పినట్టు స్కై ఈజ్ ఆల్వేస్ మ్యాటర్ ఆఫ్ వండర్ఫుల్ ఎక్సైట్మెంట్. మన చిన్నప్పుడు కూడా ఆకాశంలో చూడటం, చందమామను చూడటం, ఇదంతా కూడా ఎక్సైట్మెంట్ని కలిగిస్తుంది. ఆ ఎక్సైట్మెంట్లో కూడా ఎక్స్ప్లోరేటరీ ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నేచర్ని ఇగ్నైట్ చేయడానికి మనం పిల్లలు అవుదామని చెప్పి మీరు ఇవాళ టాపిక్ తీసుకున్నారు. దాన్ని యాక్చువల్గా నేను పిల్లలతో చేసిన ఒక చిన్న అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను. పిల్లలతో కలిపి చేశాను. నేను సార్ ఒక్క నిమిషం సార్. సుధాకర్ గారు మీరు స్క్రీన్ షేర్ ఆపేసేయండి సో దట్ మనము వీ కెన్ సీ ఈచ్ అదర్ వెరీ క్లియర్లీ. యా, థ్యాంక్ యూ. గో హెడ్ సార్. నేను నల్లగొండలో ఉన్నప్పుడు అండి, కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడే కేజీబీవీలు స్టార్ట్ అయినాయి, కస్తూర్బా బాలికా విద్యాలయాలు. దాంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మానేసి ఈ గొడ్లను కాయడానికి వాటికి వెళ్ళిపోయిన పిల్లలకి వెనక్కి తీసుకొచ్చి బడిలో పెడతాం. బడిలో పెట్టినప్పుడు మళ్ళా బడి అనేది వాళ్ళకి బయటకు తిరగడం అలవాటైన తర్వాత ఈ బంధనాలు తెరుచుకుని హాయిగా లోకంలో ఉండటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటం అలవాటైన తర్వాత బడిలో మళ్ళీ స్వేచ్ఛను కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. అది లేకుండా ఉండటం కోసం ఒక 3-4 ప్రయోగాలు చేసాము. దాంట్లో మన జన విజ్ఞాన వేదిక రమేష్తో కలిపి ఒక అద్భుతమైన ఇది చేసాం. అది కూడా అంతరిక్షానికి సంబంధించింది. అదేంటంటే కొంతమంది పిల్లల్ని తీసుకుని ఉత్సాహపరులుగా ఉన్న వాళ్ళని చిన్న టెస్ట్ లాంటిది కండక్ట్ చేసి ఆ పిల్లలందరినీ ఓ చోట చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ప్లానిటోరియంలో ఒక 2-3 రోజులు గడిపాం. ప్లానిటోరియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆకాశాన్ని, నక్షత్రాలని, గ్రహాలని, వీటిని గురించి వాళ్ళకి వివరించి అర్థమయ్యేటట్టు చెప్పడం. అది కూడా ఏంటి, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఎవరు ఎలాంటి ప్రశ్న అడగచ్చు, ఏ ప్రశ్నని మనం ఖండించము, కాదనము, అలాంటి ధోరణిలో ఒకటి చేసాము. చేసిన తర్వాత మళ్ళా వాళ్ళని యూనివర్సిటీలో, మన ఉస్మానియా యూనివర్సిటీలో ఆస్ట్రానమీకి సంబంధించిన చాలా మంచి డిపార్ట్మెంట్ ఉంది, వెరీ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్, వెరీ సీనియర్ ప్రొఫెసర్ ఈజ్ దేర్. ఆయన దీని మీద చాలా సబ్జెక్ట్ మీద కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక మహానుభావుడు. ఆయనతో కూడా ఇంటరాక్షన్ పెట్టాం. యూనివర్సిటీకి అప్పుడు చదువు మానేసి మళ్ళా బడిలో చేరిన పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ ప్రొఫెసర్తో గడపడం, యూనివర్సిటీ ప్రొఫెసర్తో ఇంటరాక్ట్ అవ్వడం, అది దాదాపు ఒక 2-3 రోజులు చేసిన తర్వాత మీరేం నేర్చుకున్నారు అన్న దానిని ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా మీరు చెప్పండి అన్నప్పుడు ఆ పిల్లల ఐస్లో ఇప్పుడు కూడా ఫొటోస్ దొరికితే ఎప్పుడైనా షేర్ చేస్తాను. నేను చాలా వస్తువులు పోగొట్టుకుంటాను. ఎంత కళ్ళలో ఒక రకమైన ఉత్తేజం, ఉత్సాహం, అంటే గొప్పగా నేర్చుకున్నట్టు. వాళ్ళు చూపు కూడా ఒక రకంగా మనలాగా ఉండదు అనమాట. అది ఒక గొప్ప శాస్త్రవేత్తకు ఉన్న చూపు లాంటి చూపు వస్తుంది. అలాంటిది ఒక చిన్న ప్రయోగం చేసాము. అలాగే దయ్యాల మీద కూడా ఒకటి పెద్ద ప్రయోగం, నిజంగా వర్చువల్ రియాలిటీని క్రియేట్ చేసి దయ్యాలు ఉన్నాయా లేవా అన్న దాని మీద. పిల్లలు బడి మానేయడానికి కారణం, ఎవరన్నా ఆడపిల్ల రాత్రిపూట పాస్కి వెళ్ళాలంటే ఒక 10-20 మంది కలిసి వెళ్ళటం, గ్రూప్గా వెళ్ళటం, అలా జరుగుతుంది అనమాట. వాళ్ళంతా రాత్రి అంతా నిద్రలేకపోవడం. అప్పుడు కూడా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశాము. ముఖ్యంగా మీరు అన్నట్టు సైన్స్ని ఈ రూపంలో ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు ఇవాళ. ఏంటంటే కాకపోతే అది అవుట్పుట్, ముఖ్యంగా ఆడియో అవుట్పుట్
ఎందుకో ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్. వాట్ ఎవర్ ఐ హర్డ్ ఇట్ విత్ డిఫికల్టీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మీరు చెప్పిన పాయింట్స్ని అయితే సెంట్రల్ ఐడియాని గ్రాస్ప్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని ప్రెజెంటేషన్. మీకు దాని మీద ఉన్నటువంటి నిబద్ధత, దాని మీద ఉన్నటువంటి అంకిత భావంకి నేను నిజంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఐ వెల్కమ్ సిఏ ప్రసాద్ గారు. మీ అన్మ్యూట్ చేసుకొని మీ తప్పకుండా నాకు వెంటనే ఒక గుర్తొస్తున్నదండి. ఎందుకంటే విజ్ఞాన వేదిక ఒక్కటే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న సైన్స్ సంస్థలన్నీ 91, 92లో అవర్ అడ్రస్ ఇన్ ద యూనివర్స్ పేరుతో నైట్ స్కై వాచింగ్ మీద శ్రద్ధ పెట్టింది సార్. దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పిల్లల్ని ఇవాళ జిఎస్ఆర్ చేసిన పని చాలా అద్భుతమైన పని. పిల్లల్ని సైన్స్ పక్కకి లేదా ఆకాశం పక్కకి చూపించాలి, సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచాలి, ప్రశ్నించే తత్వం పెంచాలి అనుకునేది అవర్ అడ్రస్ ఇన్ ద యూనివర్స్. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ జిఎస్ఆర్ చూస్తుంటే నాకు అదే గుర్తు. ఇప్పుడు ముక్తేశ్వరరావు గారు చెప్పింది కూడా ఆ రకమైంది. రమేష్ కానీ ఇంకోళ్ళు కానీ చాలా క్లాసెస్ టీచర్స్ కి మన ప్లానిటోరియంలో బిర్లా ప్లానిటోరియం దగ్గర నుంచి చాలా చోట్ల మనం చేయగలిగాం. ఈనాటికి కూడా నిత్య నూతనమైన సబ్జెక్ట్ సార్. ఈనాటికి కూడా నిత్య నూతనమైన సబ్జెక్ట్. ఎల్లకాలం పాఠాల పుస్తకాలు పట్టుకొని 2018 అనే కంటే వీటిని చూపించడం, వీటిని గురించి వివరించడం చాలా అవసరమైన పని. ఇంకొంచెం ఇంకా తేలిక అవ్వాలా అంటే టైం తనకి ఒక పద్ధతి అలవాటు అయింది. ఆ పద్ధతిలో బయటకు వచ్చి అరగంటకే లేకపోతే గంటకే క్లాస్ చెప్పడం అనేది జిఎస్ఆర్ లాంటి వాళ్ళకి అలవాటు కాలే ఇంకా. అది కానీ చాలా అద్భుతమైన టాపిక్ తీసుకున్నాడు జిఎస్ఆర్. అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఐ వెల్కమ్ స్వర్ణలత గారు. మేడం అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్మ్యూట్ మేడం. మేడం కింద మైక్ బటన్ ని ఇంకొకసారి ప్రెస్ చేయండి. యా, గో హెడ్, మాట్లాడు. లేదు మేడం, మీ ఆడిబుల్ కావట్లేదు. లేదు మేడం, మీ ఆడియో రావట్లేదు. ఐ థింక్ యూ కీప్ ట్రయింగ్. అంత లోపల నేను ఐ విల్ ఆస్క్ అదర్స్. కస్తూరి మేడం గారు, సుధీమతి గారు. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మోడర్న్ సైన్సెస్ డెవలప్ అయినాయి, చాలా ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సి వచ్చాయి. కానీ అవర్ ఏన్సెస్టర్స్ హౌ దే కుడ్ స్టడీ ఆల్ ది ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీ, స్టార్స్ గురించి కాలిక్యులేషన్స్ వాళ్ళు ఎలా చేశారా అని నాకు ఒక వండరస్ గా అనిపిస్తుంది. అదొక పాయింట్. రెండోది ఏంటంటే సుధాకర్ గారు డాక్టర్ గా కాకుండా ఫిజిక్స్ టీచర్ గా ఉండుంటే ఎంతో మంది స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేసేవారు అనిపిస్తుంది నాకు. అంటే వారు చేస్తున్న సేవ ఇది కాదనడం కాదు. ఒక టీచర్ గా అయి ఉంటే కనుక, ఇలాంటి టీచర్లు ఉంటే ఫిజిక్స్ స్పెషల్లీ సైన్స్ చెప్పే సైన్స్ టీచర్లు కనుక ఇంత క్యూరియస్ గా, ఇంత ప్రిపేర్ అయ్యి, ఇంత డీప్ నాలెడ్జ్ తోటి చెప్పగలిగితే కనుక స్టూడెంట్స్ తప్పకుండా చాలా మంది సైంటిస్టులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వాళ్ళందరూ టీచర్స్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ మురళీధర్ గాని, డాక్టర్ రామారావు ఉన్నాడు, మువ్వా రామారావు, డాక్టర్ సుధాకర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, వీళ్ళందరూ డాక్టర్ల కన్నా మంచి టీచర్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. స్వర్ణలత గారు, మీరు ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడతానండి. యా, వినపడుతోంది, మాట్లాడండి. సార్, అందరికీ నమస్కారాలండి. ఈ రోజు వక్త సుధాకర్ రెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చాలా చక్కగా, చాలా ఇన్స్పైర్డ్ గా, మళ్ళీ ఏమంటారంటే ఎక్సైటింగ్ గా ఉంది మీ ఈ రోజు స్పీచ్ అంతా. ముఖ్యంగా ఇది ఒక భాగంలో పూర్తి చేయడం చాలా కష్టమైన పని అండి. ఆ టాపిక్ అట్లాంటిది, విశ్వం అంతా పెద్దది, విస్తృతమైంది. కానీ దాన్ని తక్కువ సమయంలో చెప్పాలని నేనంటే 2 భాగాలు చేసి ఇంకో భాగం మీరు చెప్తే బాగుంటుంది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రతి పిల్లవాడికి చూపించాలండి. అంటే మీరు ప్రెజెంట్ చేసిన ప్రతి విజువల్ ఇంతవరకు అసలు నేను ఎక్కడ చూడలేదు.
చాలా బాగుంది. అంటే అవి స్టార్స్ వాటి పుట్టుక వాటి కోసం ఎంతమంది ఎంత శ్రమ పడ్డారు, ఈ సైంటిస్టులు అంతా కూడా ఏ విధంగా వాళ్ళు శ్రమకొచ్చి ఇటువంటి ఇన్వెన్షన్స్ అంతా చేశారనే దాన్ని చాలా చక్కగా మంచి విజువల్స్ చూపించారు. అసలు అది చాలా రేరెస్ట్ ఫొటోస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. మీరు చూపించినవన్నీ చూస్తుంటే చాలా అసలు పిల్లలకి ముందు నేను ఎప్పుడు చూపిద్దామా, ఇది మీ దగ్గర నుంచి ఆ పీపీటీ తీసుకోవడము లేకపోతే ఈ వీడియో అన్నా యూట్యూబ్ లో అయినా చూపిద్దామన్న ఒక ఉద్దేశం ఉంది. చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారండి. చాలా మంచి టాపిక్ ని తీసుకున్నారు ఇవాళ. చాలా చక్కగా వివరించారు. ఇంకొకటి నేను కూడా అంటే నేను కూడా బేసిక్ గా సైన్స్ టీచర్ని. ఇప్పుడు ఇదంతా చెప్తుంటే మీరంతా కూడా నేను 20 ఏళ్ల క్రితం అండి నేను బిర్లా ప్లానిటోరియం చూసినప్పుడు మా పిల్లలకి ఎలా చూపించాలి, పల్లెటూరు నేనున్నది పోలవరం మండలంలో విలేజ్ లో ఉంటాను, పట్టుసీమ గ్రామం దగ్గర. నేను ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, అరే ఈ వాళ్ళు చేసింది ఏంటంటే ఒక వీడియో పెట్టి పైన గ్లోబ్ పైన అంతా ప్లానెట్ అంతా క్రియేట్ చేసి చూపించారు. ప్లానిటోరియంలో అలాగే ఉంటుంది కదా, మధ్యలో వీడియో ఒకటి అదే ప్లే చేస్తారు, ప్రొజెక్ట్ చేస్తారు అలాగా. దీన్ని నా పిల్లలకి నేను చూపించలేనా, నేను ఎలా చూపించాలి అని నిజంగా నేను ఒక 6 నెలలు కష్టపడ్డానండి దానికోసం. ఒక బైక్ డబుల్ కాన్వెక్స్ లెన్సులు తీసుకొని, ఒక ఫోకస్ లైట్ తీసుకొని, దానికంతా అంటే పాలపుంత ఇవన్నీ కూడా పేపర్ మీద కట్ చేసుకొని అది ఇలా ప్రొజెక్ట్ చేసి అట్లా పైన సీలింగ్ కి వేసి చూపించిన రోజున నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఒక టీచర్ గా నేను ఆ పిల్లలంతా, మీరు ఇప్పుడు ముక్తేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు కదా, ఆ పిల్లల ఆనందం చూస్తుంటే మాకు అట్లా ఆ రోజు నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నమాట అది. నేను వాళ్ళకి ప్లానెట్ అంటే ఇట్లా ఉంటుంది, గెలాక్సీ అంటే ఇది, స్టార్స్ అంటే ఇది, క్లస్టర్స్ అంటే రాసులు అంటే ఇవి, ఒక రాశి అంటే ఎన్ని స్టార్స్ కలిస్తే ఒక రాశి అవుతుంది, ఇలా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మామూలుగా మనకు తెలియదు, ఒక మేష రాశి ఇట్లా అంటారు, ఎలా అంటారు వాటిని, ఆ షేప్స్ ఎట్లా వీళ్ళు వాళ్ళు అలాగా ఇమాజిన్ చేసుకున్నారు. ఈ సంగతులన్నీ పిల్లలకి చెప్పిన రోజున ఆ 6 నెలలు పడ్డ కష్టం కూడా పోయింది. అంటే ఒక మంచి పిల్లలు ఎంత క్యూరియస్ గా ఉంటారండి. ఇప్పుడు చెప్తున్నారు అదే ఆకాశం వైపు మనం చూడడం లేదు, పిల్లలకు చూపించట్లేదు, నిజంగా చూడాలి. విశ్వమంతా క్యూరియస్ గా అని ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు. నాకు అసలు మీ టాపిక్ కూడా మీ చెప్పినప్పుడు కూడా అన్ని ప్రశ్నలే ఉన్నాయి మీ టాపిక్ లో. చిన్న పిల్లలుగా ఏముంది నక్షత్రాల్లో, అలాగే మనకి తెలుసా, మనం తెలుసుకోగలమా, ఇలా ప్రశ్నలతోనే మీ టాపిక్ అంతా ఉంది. ఆ టాపిక్ ఇచ్చినప్పుడే దాంట్లో అందరికి కూడా క్యూరియాసిటీ పెంచింది, ఇలా ఏం తెలుసుకోవాలి, ఏం చెప్తారని. వండర్ఫుల్ సెషన్ అండి, చాలా చక్కగా చెప్పారు. మీ మీ వీడియోస్ అన్నిటి కూడా నేను ఇంటర్మీడియట్ లో కాలేజీలో ఉన్నాను, మా పిల్లలు ఖచ్చితంగా ఇది అవసరం. అసలు స్పెక్ట్రమ్, దాంట్లో లైన్స్ ఇవన్నీ ఎట్లా ఏర్పడతాయి, గ్యాసెస్, దీని ప్రకారం ఇట్లా చెప్పారు. వండర్ఫుల్, మాకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ గుడ్ టు హ్యావ్ యువర్ వర్డ్ అండ్ మీ చేసిన ఒక చిన్న ప్రయత్నాన్ని కూడా ఇవాళ పంచుకున్నారు. ఐ థింక్ సైన్స్ ఈజ్ ఎవ్రీవేర్. అది దానిలో మీరు ఒక చిన్న ప్రయత్నం చేయడం ఇట్స్ క్వైట్ హ్యాపీ. ఇట్స్ గుడ్ టు నో. ఐ వెల్కమ్ కస్తూరి గారు టు హ్యావ్ అవర్ వర్డ్. కస్తూరి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది. చిన్నప్పుడు మేము వెన్నెట్లో వాకిట్లో మంచాలు వేసుకొని పడుకొని వెన్నెల భోజనాలు, మళ్ళీ పడుకోవడం, ఇవన్నీ కూడా రామ్ గారు అన్నట్టు అవన్నీ ఇప్పుడు కరువైపోయాయి. నిజంగానే టీవీ ముందు కూర్చోవడం. సుధాకర్ గారు చాలా చక్కగా చెప్పారండి, చాలా అద్భుతమైన సెషన్. ఇంకో సెషన్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతేను. ఇంకోటి తోకచుక్క గురించి కూడా చెప్తే బాగుండుని అనిపించింది నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అందరికి నమస్కారం అండి, రామ్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ క్వైట్ కనెక్టెడ్నెస్ ఐ సీ బిట్వీన్ ది పార్టిసిపెంట్స్. ఇవాళ బహుశా మనందరికీ ఒకే ఆకాశం, చూసినవన్నీ ఆ తారలు అలా గుర్తుండిపోవడమే. దట్స్ వాట్ ది కనెక్టెడ్నెస్ దట్ ఇవాళ సుధాకర్ గారి వల్ల ఇలాంటి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అనే ప్లాట్ఫామ్ లో మాట్లాడుకోవడం. ఇట్స్ క్వైట్ హ్యాపీ. ఐ వెల్కమ్ కృష్ణమోహన్ రావు గారు టు హ్యావ్ హిస్ వర్డ్. కృష్ణమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. మాకు స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. మీకు ఆ డిస్టెన్సెస్,
ఈ ఈ ప్లానెట్స్ గురించి చెప్తూ ఉంటే చాలా చాలా బుక్స్ ఇల్లస్ట్రేటివ్ గా ఉండేవి ఆ లైబ్రరీలో, అవి చూసుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఈ లైట్ ఇయర్స్ ఏంటో ఇదంతా అర్థమయ్యేది కాదు. అన్ని ప్లానెట్స్ ఆ సూర్యుల్లో పెట్టడం అనేది అన్ని వేలు లక్షల లక్షలు కోట్లే ఉంటున్నాయి ఆ డిస్టెన్సెస్. ఇట్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. కానీ స్పేస్ సైన్స్ అంత బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ ఎస్కేప్ వెలాసిటీ తోటి మనం ఈ శాటిలైట్స్ పంపించడము. ఫిజిక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. ఫిజిక్స్ అనేది చాలా బాగా చెప్పారు మీరు. బీయింగ్ ఎ డాక్టర్, యూ హ్యావ్ narrated us very well about this space science. చాలా గొప్పగా ఉంది. మాకు ఎస్సీఆర్టీలో టెక్స్ట్ బుక్స్ తయారు చేసేటప్పుడు యూస్ టు రిఫర్ మెనీ బుక్స్, పర్టికులర్లీ ఫిజిక్స్ సబ్జెక్ట్ వాళ్ళు, ఫిజికల్ సైన్సెస్ రాసేవాళ్ళు చాలా పుస్తకాలు స్టడీ చేస్తూ ఇవన్నీ చేస్తుంటే ఆ రోజులు గుర్తుకొచ్చాయి మాకు. ఎస్సీఆర్టీలో ఈ బుక్స్ తయారు చేసేటప్పుడు, టెక్స్ట్ బుక్స్ తయారు చేసేటప్పుడు చాలా బాగా వర్ణించారండి మీరు. ఐ థింక్ యూ కెన్ హ్యావ్ వన్ మోర్ క్లాస్ ఆల్సో. అది మన ఇందాక తోకచక్కల గురించి కూడా చెప్పారు కదా, వాటి గురించి కూడా మీరు ఇంకొక క్లాస్ తీసుకుంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది. మాకు కూడా బెటర్ యూ హ్యావ్ వన్ మోర్ క్లాస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ డెల్ట్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మన మురళీధర్ గారు కూడా చాలా బాగా చెప్పారు బిగినింగ్ లో. వారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థింక్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ టీచర్. మాకు తెలియదు ఇంతవరకు తను మంచి టీచర్ అని. ఈ నాలెడ్జ్ ఆన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, కానీ ఈ టీచర్స్ అస్ వెరీ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. బై బై. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. ఐ వెల్కమ్ శైలజ మెరుగు మువ్వల. శైలజ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో. యా, గో హెడ్ మేడం. ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి, ఒక గంటలో అయ్యేది కాదండి. ఇది నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా అనేది, చాలా ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పాలి అంటే. అది కొంచెం టైం అయిపోయింది అనగానే కొంచెం డిస్కరేజ్ అయ్యానండి. చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్న టాపిక్స్ లో నుంచి ఆగిపోయింది అనే ఫీల్ అయ్యాను అనమాట. అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లోకి ఈ సెషన్ నడపలేమండి. సో అందుకని నిర్దేశించిన 90 నిమిషాల్లో ముగించే ప్రయత్నం. కాబట్టి అది అంటే అలా అని కాదండి, గెస్ట్ కి అప్పుడు ముందే చెప్పేస్తే ఆయన బ్రీఫ్ గా తీసుకొస్తారు. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నప్పుడు టక్కున మీరు అన్నారు, సార్ మీరు ఇంకా 5 minutes లో ఫినిష్ చేయాలండి అని. I think he has won the demand. I hope he will accept to present. నేను కూడా నేను మా బ్రదర్ అంటే మా కజిన్ అండి, ఇద్దరం కలిసి చిన్న టెలిస్కోప్ కొనుక్కొని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం డాబా మీద. అంతా రాత్రుల పూట అలా చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కప్పుడు మా కజిన్ చెప్పేవాడు, అక్క నేను ఈ రోజు నీకు రింగ్స్ చూపిస్తాను, తీసి పద అని పైకి లాకెళ్ళి చూపించేవాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళం ఇద్దరు. ఓకే అండి, ఎనీహౌ థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్ టు నో. ఐ థింక్ సుధాకర్ గారు, మీరు త్వరలో మాకు ఒక సెకండ్ సెషన్ కూడా కావాలి, దానికి ఒకసారి ప్లాన్ చేద్దామండి. థ్యాంక్ యూ. సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి. ఓకే. మువ్వ రామారావు గారు. ఏం లేదండి, మాట్లాడేది శ్రోతనే. మాట్లాడుతుంది మిరియాలు కూడా కదా. సుధాకర్ దగ్గర 30 సంవత్సరాలు ఇంకా నేర్చుకుంటున్నాడు, ఇంకా కూడా నేర్చుకుంటాం శ్రోతలని. థ్యాంక్ యూ. బాయ్ సుధాకర్. థ్యాంక్ యూ సార్. ఐ వెల్కమ్ వడ్డీ ఉషారాణి గారు. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. వడ్డీ ఉషారాణి గారు. సార్ నమస్తే సార్. నమస్తే. నేను లాస్ట్ లో జాయిన్ అయ్యాను, బట్ ఏంటంటే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ మిస్ అయ్యానని కూడా అనుకుంటున్నాను. లాస్ట్ లో అందరూ ఆన్సరింగ్ ఇస్తుంటే మిస్ అయ్యాను సార్, నేను చూసుకోలేదు ఫోను. బట్ ఏంటంటే ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి అదే
ఆ గెలాక్సీ ఇవన్నీ కూడాను ఇప్పుడు పిల్లలకి ఆ జ్ఞాపకాలు అనేవి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటో కూడా తెలియట్లేదు సార్. అది దాన్ని డాక్టర్ గారే చెప్పాలి మేడం. అవును ఆ సార్. మార్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందో డాక్టర్ గారే చెప్పాలి. ఇప్పుడు టీచర్ కూడా ఆకాశంలో చెప్పొచ్చు. పిల్లలంతా ఆకాశంలో చూడడమే మానేశారు సార్. ఏదైనా సరే టీవీలో, సెల్లో, అదే యూట్యూబ్ లో చూడడమే స్టార్ట్ చేశారు. ఆ ప్రకృతిని ఆనందించే అనుభవాలు తర్వాత వచ్చినటువంటి ఒక 20-30 సంవత్సరాలకి మిస్ అవుతామేంటో, ల్యాబుల్లో చూడాల్సిన అవసరం ఉంటదేటో అనే చిన్న మనసుకి ఈ విషయంలోనే కాదు చాలా విషయాల్లో నా మనసుకి అయితే దొలిచేస్తున్నటువంటి ఇవి. బట్ ఏంటంటే నేను సోషల్ స్టూడెంట్, కానీ నాకు ఇప్పుడు ఇప్పుడు ఎంచుకునే అంశం అయితే చాలా ఇష్టం. ఎందుకు అంటే అన్ని సబ్జెక్టులతో రిలేటెడ్ గా ఉంటది అనమాట. తెలుగులో చెప్పుకోవాలంటే పొగడ్తలతో చందమామ, సూర్యుడు, చిక్కులతో ఒక కవితలను రాస్తాము. అదే సోషల్కి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ గా మేము చెప్పలేం, కానీ ఒక స్టోరీని క్రియేట్ చేసి మాత్రం సోషల్లో మేము బాగా చెప్పగలం. సైన్స్ కి వచ్చేసరికి ఆ సైంటిఫిక్ రీజన్స్ ద్వారా చెప్పేటప్పటికి సార్ చాలా బాగుందని నేను మిస్ అయ్యాను. ఇప్పుడు ఉండేటువంటి అంటే చరిత్రను చెప్పుకోవడమే అవుతుంది, కానీ ఇప్పుడుండే పిల్లలకి ఏ విధంగా చెప్పాలి అనేది, ఎక్కడి నుంచి తీసుకోవాలనేది, ఎలాగ వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది యాజ్ ఎ టీచర్ గా సఫర్ అవుతూనే ఉంటాను సార్ చాలా విషయాల్లో. ఒక చెట్టు గురించి చెప్పేటప్పుడు, ఒక మొక్క గురించి చెప్పేటప్పుడు అది ల్యాబుల్లో, అది టీవీలో, లేకపోతే ఏదో యూట్యూబ్ లో చూపించి టీచర్స్ గా చెప్పుకోగలుగుతున్నామే తప్పితే ఆ ప్రకృతికి తీసుకెళ్లి చెప్పవలసిన సమయం మాకు లేదా, వాళ్ళకి లేదా, పరిగెడుతున్న ప్రపంచంలో వాళ్ళు పుట్టారా అనే ఆలోచనతో నేను ఎప్పుడు ఉంటానండి. కానీ ఏదేమైనా సరే ఈ ఇలాంటి కార్యక్రమాలకి ఇన్వైట్ చేసినటువంటి స్వర్ణలత మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మేము చాలా చిన్నోళ్ళం, మీ పెద్దలతో మాకు వినే భాగ్యం ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు సార్. మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి అమ్మా. ఓకే సార్, ఓకే సార్. యూ కెన్ కమ్ రెగ్యులర్లీ, యూ కెన్ అటెండ్ ఎవ్రీ ఫ్రైడే 6 o'clock అండి, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో మీరు ఇదే లాగిన్ తో ఇదే లింక్ మీ ఏదైతే మేడం పంపించారో దాంతోనే మీరు ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లాగిన్ అవ్వచ్చు. సో ఇట్ విల్ బి రేంజ్ ఆఫ్ టాపిక్స్ దట్ వి డిస్కస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. చెప్పండి రామ్ గారు, సాటర్డే ఆల్సో యూ హ్యావ్ ఎ లిటరరీ ప్రోగ్రామ్ సేమ్ టైం ఇఫ్ యూ హ్యావ్ టైం. అంటే నేను స్ప్రెడింగ్ లైట్ కి మార్కెటింగ్ చేసినట్టు అవుతుంది. పర్లేదు పర్లేదు, యూ కెన్ మార్కెట్ ఇట్, ఇట్స్ నథింగ్ రాంగ్. డూయింగ్ ఎ నైస్ థింగ్. షూర్ చెప్తాను. సంధ్యారెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్, మీ అభిప్రాయం పంచుకోండి. నమస్తే సార్. ఈ టాపిక్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ ఇష్టమైందే. దానిలో ఎంత తెలుసుకున్నా గానీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటది. మేమంతా అదే చిన్నప్పుడు నక్షత్రాలు చూసినా ఇవి ఉంటాయి కదా ప్లానిటోరియంస్ కి, అట్లా వెళ్ళి చూసాము. ఈ మధ్య కాలంలో కూడా అట్లా ప్లానిటోరియంస్ ఎక్కడ షోస్ ఉన్నా కానీ ఎగ్జిబిషన్ లో ఇట్లాంటివి ఉంటే చాలా ఇంట్రెస్ట్ గా వెళ్ళి చూస్తాం. పిల్లలకు కూడా చెప్తుంటాం అట్లాంటివి ఏదన్నా ఉంటే చూడండి అని. కాకపోతే మనకి ఇక్కడ మాకు నెల్లూరు డిస్ట్రిక్ట్ లో అంత అవకాశం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ గారు ఆత్మకూరు అంటే మా ఊరు అది. నేను ఆత్మకూరు నుంచి వచ్చాను, ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాను. మొన్నటి వరకు ఆత్మకూరులోనే ఒక 5 years నుంచి నెల్లూరుకి వచ్చాను. సార్ కూడా చూసి అదే సారు ఏంటి అనేసి ఒకసారి చూసాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ టాపిక్. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎంత తెలుసుకున్నా దీని గురించి ఒక రోజులో కాదు, ఒక 4-5 పీరియడ్స్ లో అయ్యేది కాదు. అది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. పిల్లలకు కూడా మేము ఇప్పుడు యూట్యూబ్ లో చూపిస్తున్నాం ఇట్లాంటివి ఏదన్నా ఉంటే. ఇప్పుడు మీరు పెట్టిన లింక్ కూడా ఒకసారి ఏదైనా యూట్యూబ్ లింక్ కానీ గ్రూప్ లో షేర్ చేస్తే మా పిల్లలకి దాన్ని కొంచెం చూపించి చెప్పే అవకాశం ఉంటది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఇది రికార్డ్ అవుతుంది, ఇది రికార్డ్ పంపించవచ్చు మనం. But she is actually asking about the presentation of Sudhakar garu. So I think
కృష్ణరాము గారు. సార్ అన్మ్యూట్ చేస్తారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి. సార్ సుధాకర్ రెడ్డి గారు ప్రొఫెషనల్ డాక్టర్ గా లేరు, ఒక గుడ్ టీచర్ గా అనిపించారు నాకు ఆస్ట్రానమీలో. ఆయన ఇట్లాంటి ఇంకొక వీడియో కూడా చేసి మనకందరికి ఇంకా ఎన్లైటన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రమాప్రభ గారు, వైజాగ్. నమస్తే, నా వాయిస్ వినబడుతుందండి? యా వినపడుతుందండి, ప్లీజ్. అంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. అంటే చాలా ఇది లెందీ సబ్జెక్టు. మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ అని ఇక్కడ విశాఖపట్నంలో ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక చిన్న ప్రయోగం చేసామండి. ఈ చంద్రయాన్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకి చంద్రయాన్ గురించి ఏం తెలుసు, చంద్రుడికి భూమికి మధ్య దూరం ఏంటి, ఇలా స్టార్ట్ చేసినప్పుడు అసలు పిల్లలకి చాలా మినిమం విషయాలు కూడా తెలియదు. అలా చూస్తే ఇప్పుడు సార్ చెప్పిన ఇన్ని చూసాక అసలు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి కనీసం 0.0% 1% కూడా తెలియదు. విశ్వం గురించి కానీ, సైన్స్ గురించి కానీ, లేకపోతే రోజు వాళ్ళ చుట్టూ జరుగుతున్నవి కానీ. అలాగే ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టుగా నక్షత్రాలు చూడటం కానీ, ఎందుకంటే పట్టణాల్లో మేము ఉండేది వైజాగ్ సిటీ కాబట్టి పట్టణాల్లో అటువంటి అవకాశాలు అవి తక్కువ ఉంటాయి. అందుకని ఈ సబ్జెక్టు మామూలుగా నాకు కూడా ఇంట్రెస్ట్. మేము యాక్చువల్ పిల్లల్లో దీన్ని ప్రమోట్ చేయటానికి మీ హెల్ప్ కావాలండి. అంటే ఇంకొంచెం సులభతరంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా అది ఏమైనా అవకాశం ఉంటే ఇంగ్లీషు ఓకే, ఇంగ్లీష్ లో కూడా ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది. అదేమైనా మీరు చేయగలిగితే నేను డెఫినెట్ గా యాక్చువల్లీ ఈ రోజు ఈ లింక్ ఇంకొంతమందికి షేర్ చేసి ఉండాల్సింది, నేను చేయలేకపోయాను, మర్చిపోయి లాస్ట్ మినిట్ లో జాయిన్ అయ్యాను. ఈ లింక్ ఇంకా మా టీం కూడా నేను ఫ్యూచర్ లో షేర్ చేసి వాళ్ళని కూడా జాయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మంచి ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. సుధాకర్ గారు, మీరు మీ నంబర్ ఆవిడతో పంచుకొని ఆవిడ అడుగుతున్న కోఆర్డినేషన్, ఆవిడ చేస్తున్న ఇనిషియేటివ్ లో జాయిన్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి గ్రేట్. మన వీళ్ళ నంబర్లన్నీ ఇక్కడ మన గ్రూప్ ఉంటాయి కదా సార్. రమాప్రభ గారు, మీ నంబర్ ఒకసారి చెప్తాను సార్. నాది 949. మన గ్రూప్ లో ఉంటుంది, మన గ్రూప్ లో పెట్టేసి. ఒక్క నిమిషం టైప్ చేయండి మేడం. మీరు టైప్ చేసేయండి చాట్ లో. ఓకే, జస్ట్ మినిట్, నేను టైప్ చేస్తున్నాను, చాట్ లో చేస్తున్నాను. వచ్చిందండి. యా గాట్ ఇట్. నేను షేర్ చేస్తానండి డాక్టర్ గారికి. ఇవాళ ఈ సాయంత్రం ఐ థింక్ మీరు వైజాగ్ అన్నారు కాబట్టి నా రీసెంట్ దాదాపు నేను ఒక వారం రోజులు ఈ మధ్య గడిపాను వైజాగ్ లో. ఆల్మోస్ట్ ఆఫ్టర్ పాండమిక్ ఐ కేమ్ దేర్, బట్ పాండమిక్ మొదలైన రోజు అక్కడే ఉన్నాను. మళ్ళీ ఇవాళ ఒక వారం రోజులు గత వారం ముందు అక్కడే గడిపాను. నాకు గొప్పగా అనిపించింది, మీరు వైజాగ్ వాళ్ళు అన్నారు కాబట్టి వైజాగ్ వాళ్ళకి సాయంకాలం ఉందండి. అలా కూర్చుంటే రాత్రి ఎప్పుడు టైం అయిందో తెలియనంత సాయంకాలం ఉంది వాళ్ళకి. ఐ ఫౌండ్ దట్స్, అంటే ఈచ్ టైమ్ ఐ విజిట్ ఐ ఫైండ్ సంథింగ్ న్యూ ఇన్ వైజాగ్, అండ్ దిస్ టైమ్ ఐ ఫౌండ్ ఒక చిన్న పద్యం కూడా రాశాను దాని మీద, వైజాగ్కి సాయంకాలం ఉందని. ఎందుకంటే మాకు హైదరాబాద్ లో సాయంకాలం ఉండదు, ఎందుకంటే ఆ టైం మేము ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాం ఎక్కడో చోట, తలెత్తి కూడా చూడము, ఆకాశంలో ఏముందో మాకు తెలియదు, ఉంటే మొబైల్లో ఉంటాము. బట్ వైజాగ్ హ్యాస్ దట్ బ్యూటీ. గుడ్ టు నో యూ. సుధిమతి గారు, ఆకాశం వంక చూసారంటే ట్రాఫిక్ లో ఆకాశంలోకి వెళ్ళిపోవాల్సిందే.
So we don't have that freedom here. So I enjoyed being that time. Muralidhar garu, sir, your last మీరు సమ్మరైజ్ లేదా opinion, మీ థాట్స్, బికాస్ యూ బాట్ ఒక స్టార్ లైక్ సుధాకర్ గారు. సో అంటే when you talk about celestial objects, stars, ఇలాంటి మాట్లాడితే అంటే I don't have that kind of an expertise in astrophysics, but there is a kind of an అండర్స్టాండింగ్. అంటే ఒక మ్యాథమెటికల్ థియరీస్ ని ఎలా క్యాల్కులేట్ చేశారు అంటేనే ఒక మనలో ఒక థాట్ కి ఇగ్నైట్ చేసిన ఒక స్కోప్ ఉంటుంది. సో డిఫరెంట్ పీపుల్ ఎలా ఒక థియరం ని ఎలా ఇంటర్ప్రెట్ చేశారు అని చెప్తే దట్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్ దట్ హస్ యాక్చువల్లీ గాన్ ఇన్ టు ఆస్ట్రోఫిజిక్స్, విచ్ వీ రేర్లీ రికగ్నైజ్ దట్. Yes, sir. Muraliga. Yeah. Just I take only 2 minutes, and after that I think Sudhakar Reddy ఏమైనా final words ఏమైనా ఉంటే, with that we will complete this session. అదే సార్, నేను ఏమనుకుంటున్నా అంటే ఇది చాలా చాలా డిఫికల్ట్ టాపిక్. దీన్ని మనకు కొంత అంటే ఈవెన్ దో వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, we have some నాలెడ్జ్ అబౌట్ ఫిజిక్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళా వాటినన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడాలంటే ఇది మాత్రం పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. అండ్ ఐ థింక్ సుధాకర్ రెడ్డి హ్యాస్ ఫెయిర్లీ సక్సీడెడ్ ఇన్ దట్ పర్టికులర్ జాబ్. ఐన్స్టీన్ అన్నట్టు మనం ఏదైనా ఒక విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినాము అని అంటే దాని మీనింగ్ ఆ సబ్జెక్ట్ మనకి అర్థం కాలేదనేసి. కాబట్టి పిల్లలకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పడం అన్నటువంటిది అది అల్టిమేట్ ఛాలెంజ్. హోప్ఫుల్లీ ఐ థింక్ సుధాకర్ రెడ్డి నోస్ వాట్ టు స్పీక్ విత్ చిల్డ్రన్ ఆఫ్ 3rd class, ఆఫ్ 4th class, 5th, 6th. దీన్ని టైలర్ మేడ్ లాగా చేసి మనము పిల్లలతోటి మాట్లాడడం అన్నటువంటి చేయాలా. రెండోది, సైన్స్ నాకు అర్థమైనంత వరకు వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ మ్యాన్ షో, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. న్యూటన్ పేరు ఒకటి మనకు తెలుసు, కీర్కాఫ్, బున్సెన్ బర్నర్ తెలుసు, కానీ ఈ బున్సెన్ కు ఇంత గొప్ప స్టోరీ ఉందన్నది తెలియదు. ఆ బున్సెన్ బర్నర్, ఆయనకు బర్నర్కి ఆ పేరు పెట్టినారు కాబట్టి ఇంకా గుర్తున్నాడు. కానీ ఇది లైట్ కు స్పీడ్ ఉంటది, లైట్ కు హీట్ ఉంటది, డిఫరెంట్ లైట్లకు డిఫరెంట్ హీట్లు ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి సంబంధించినటువంటి లింకప్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రము. ఫైనల్ గా మనం మేఘనాథ్ సాహా ఎంత అద్భుతమైనటువంటి పని చేసినాడు. మళ్ళా దాని తర్వాత అతడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఐఎన్సిలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో సైనికుడిగా చేరి దేశం గురించి కూడా పోరాడతాడు. అంటే అసలు ఇది ఇంత వేరీడ్ థింకింగ్ అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయాలు లో మాట్లాడేటువంటి వాళ్ళకి అర్థమవుతాయి. నా దృష్టిలో అదే కోవకు చెందినటువంటి వ్యక్తి కార్ల్ సాగన్. కార్ల్ సాగన్ ఇది గ్రేట్ ఆస్ట్రోఫిజిసిస్ట్. మేము మా జిఎస్ఆర్ ను కూడా మాకు సంబంధించినటువంటి కార్ల్ సాగన్ లాగా పిలుచుకుంటూ ఉంటాము. అంటే మన లెవెల్లో కార్ల్ సాగన్ ఎందుకు అద్భుతమైనటువంటి వ్యక్తి అని అంటే, హీ ట్రై టు కంబైన్ బోత్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. అక్కడ ఆయన అల్టిమేట్ సైంటిస్ట్ అన్నటువంటిది ఎప్పుడు నాకు అర్థమైందంటే, కార్ల్ సాగన్ ద డెమన్ హాంటెడ్ వరల్డ్, సైన్స్ ఎస్ ఎ క్యాండిల్ ఇన్ ద డార్క్ అనే ఒక పుస్తకం ఒకటి రాసినాడు. దాంట్లో అతడు సైన్స్ గురించి మాట్లాడతాడు, స్పిరిచువాలిటీ గురించి కూడా మాట్లాడతాడు. ఇట్ ఇస్ ఎ వెరీ స్మాల్ కోట్, ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. Science is not only compatible with spirituality, it is a profound source of spirituality. When we recognize our place in an immensity of light years and in the passage of ages, when we grasp the intricacy, beauty, and subtlety of life, then that soaring feeling, that sense of elation and humility combined is surely spiritual. For our emotions in the presence of great art of music or literature or acts of exemplary selfless courage, such as those of Mohandas Karamchand Gandhi or Martin Luther King Jr., the notion
that science and spirituality are somehow mutually exclusive does a disservice to both. In that way, very eloquently, profoundly, he brought. ఎందుకంటే ఇంత ఇమ్మెన్స్ యూనివర్స్ మనకు చూసిన తర్వాత హ్యూమిలిటీ అన్నటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మనకు. ఈ ఇంత క్లాసు అది ఇది విన్న తర్వాత ఈ రోజు గచ్చిబౌలిలో ఉండే 800 గజాల ప్లాట్ ను ఎవరో కబ్జా చేస్తున్నారు అన్నటువంటి విషయం గురించి తాత్కాలికంగా కొద్దిసేపు పక్కన పెట్టడానికి అవకాశం అనేది వస్తుంది. ఇంకా అంటే హైదరాబాద్ పరిస్థితి గురించి రామ్ చెప్పినారు. హైదరాబాద్ లో ల్యాండ్ల పరిస్థితి కానీ అవి కానీ ఇవి కానీ ఇంత ఇమ్మెన్స్ లైట్ ఇయర్స్ లలో ఉంటున్నటువంటి మనము, ఆలోచన చేస్తున్నటువంటి మనము, ఈ యూనివర్స్ లో సన్ లో ఎర్త్ లో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్న గచ్చిబౌలిలో ఉన్నటువంటి 500 గజాలు దాన్ని కబ్జా చేసినటువంటి సంగతి. ఈ యాంగిల్లో ఆలోచన చేస్తే నిజంగా మనసు దూదిపింజలాగా ఎగిరిపోతుంది. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ ఇన్ మీ ఎ హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. So you have become a child, the way in which put your complaint. సో మీరు చెప్పాల్సింది ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను 2 మీన్స్ లో చెప్పారు. దట్స్ గుడ్ టు నో. సుధాకర్ గారు, మీరు ఎనీ లాస్ట్ వర్డ్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్ అండ్ విల్ ఎండ్ దిస్. నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్పగా భావిస్తుంది సార్. ఎందుకంటే చాలా అనేక రకాల జీవితంలో అనేక రకాల అనుభవాలు ఎప్పుడు కూడా ఒక గ్రూప్ గా ఉండడం అనేది ఇవన్నీ దాకా కూడా స్పెక్టేటర్ అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను. కానీ అందరికీ ఇంత ఇంట్రెస్ట్, ఇంత వేరియడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి నాకు మీరు యాక్చువల్ గా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ దాకా చెప్పవచ్చు, ఎక్కడ దాకా డిస్కస్ చేయొచ్చు అవగాహన పూర్తిగా లేదు నాకు. నేను ఇంతసేపటికి నా వైపు నుంచి నేను ఆలోచిస్తూ వస్తాను. పిల్లలతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత తెలుసు ఎంత తెలియదు. ఈ మొత్తం సైన్స్ ని ఇందులో నుంచి వచ్చింది కదా, కాబట్టి లెట్ మీ ఇంటరాక్ట్ అని అనుకున్నానండి. మేడమ్స్ కొంతమంది చెప్పినట్టు ఇది 1 or 2 క్లాస్ అని కాదు, కానీ మీరు ఇందాక మురళి చెప్పినట్టు పిల్లలకి నువ్వు చెప్పలేకపోతే, ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతే అది నీకు అర్థం కాలేదు అని అనిపించింది చెప్పినట్టు ఫ్యాక్ట్ అది. కొన్ని విషయాలను మాత్రం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మ్యాక్స్వెల్ సూత్రాలను చెప్పాలంటే అట్లా ఈ మొత్తం టాపిక్ లో నేను కొన్ని స్కిప్ చేసేసానండి. కాకపోతే నేను దీన్ని డిజైన్ చేసుకున్న పద్ధతిలో కనుక పూర్తిగా చెప్పుండేవాడిని. మురళీధర్ ఏం చేశాడంటే దానికి కొంచెం కలిపాడు. అంటే మన ఫస్ట్ వచ్చినటువంటి పర్స్పెక్టివ్ ఏంటి, ఆ తర్వాత లైట్ ని ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇవన్నీ తీసుకునేటప్పటికి ఈ లాస్ట్ లో ఉన్నటువంటి కీలకమైన విషయాలు కొన్ని పోయినాయి అనమాట. అటామిక్ స్ట్రక్చర్ ఎలా వచ్చింది, క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఎలా వచ్చింది, కొన్ని కాంపొనెంట్స్ నేను తీసుకురాలేకపోయాను. ఎనీహౌ మొత్తం మీద కొంత మెసేజ్ నేను ఇవ్వగలిగాను. ఇంకోసారి దీన్ని డిస్కస్ చేస్తే బాగుంటుందని మీరు అంతా అన్నందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బా ఏంద్రా ఈ బోర్ సేపు ఉంది, ఇంకోసారి అని అనుకోకుండా మళ్ళా కూడా చెప్పడానికి అవకాశం సంతోషంగా ఉంది. Extremely thankful to you for providing me this opportunity and this platform. Thank you, sir. It is very happy to know something on how much you understood and how you can actually presented this evening with sky and stars and solar space. And ఇవాళ నాకు సిఏ ప్రసాద్ గారిని చూడడం, ఐ థింక్ ఆయన మాట్లాడడం, ఐ థింక్ ఐ ఫెల్ట్ ఇట్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే మాట్లాడి నేను నా 3 ఏళ్ళు పైన అయిపోయింది, ఇవాళ చూడగలుగుతున్నాను. ఇట్స్ గుడ్ టు సీ హిమ్. మురళీధర్ గారు, ఈ సెషన్ కి మీరు యువర్ ది బ్యాక్ బోన్. సో ఆరోగ్యంని కుదుటపరుచుకొని ఎలాగైనా ఇవాళ సాయంత్రంకి వస్తానన్నారు, వచ్చేసారు. మీ 800 గజాలు కూడా మీకు చేరతాయి, డోంట్ వరీ. సో I welcome all every Friday 6 o'clock Center for Social Dialogue. Different topics మీద డిఫరెంట్ స్పీకర్స్ తో వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. మీలో కూడా ఎవరన్నా మీరు మాట్లాడదలుచుకున్నారు అంటే మీకు ఈ ప్లాట్ఫామ్ లింక్ పంపించిన మెంబర్ దగ్గరికి మీ ప్రొఫైల్ కానీ మీరు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ కానీ చెబితే ఓ శుక్రవారాన్ని అలొకేట్ చేసే ప్రయత్నం చేస్తాము. So this is how we have been working. So you decide, we will find time for it, and let's all join together to listen to that. Thank you all. Namaste. Untanu. Thank you.